వెల్కమ్ టు టీసాట్ ఆరోగ్య మిత్ర. సో ప్రతి వారం మనం చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ అన్ని నేర్చుకుంటున్నాం. అంటే మీకు బాగా ఉపయోగపడే టాపిక్స్ని మీ ముందుకు తీసుకురావడం జరుగుతుందనమాట. సో అందులో భాగంగానే ఈరోజు అంటే ముఖ్యంగా గర్భిణీలని దృష్టిలో పెట్టుకొని గర్భధారణ సమయంలో అంటువ్యాధులు అలాగే వాటికి వేసే టీకాలు అండ్ గర్భిణీల ఆరోగ్యం కోసం మనం మాట్లాడుకోబోతున్నాం అనమాట. సో చాలామంది అంటే ఈ అవగాహన లేకపోవడం వల్ల ఈ టీకాలు ఎలా వేయించుకోవాలనేది చాలా మందికి తెలియదు. అండ్ అలాగే ప్రికాషన్స్ తీసుకోవడం మానేస్తారు. కాబట్టి సో ఇలాంటివన్నీ మీకు చెప్పాలనే ఉద్దేశంతో ఈ టాపిక్ తీసుకోవడం జరిగింది. సో ఈ టాపిక్ కోసం మనకి ఇంకొంచెం క్లుప్తంగా వివరించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సీనియర్ గైనకాలజిస్ట్ డాక్టర్ ఎల్ జయంతి రెడ్డి గారు. నమస్తే డాక్టర్ గారు. నమస్తే. సో మేడం, అంటే ముందుగా ఈ గర్భిణీ స్త్రీని ప్రభావితం చేసే సాధారణ అంటువ్యాధులు ఏంటివి? యాక్చువల్లీ ఈ అంటువ్యాధులు అన్నీ కూడా మనము ఒక 4 కోవల్లోకి తీసుకోవచ్చమ్మా. ఒకటి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, అంటే ఇవన్నీ క్రిమికీటకాలతో వస్తున్నాయి ఇన్ఫెక్షన్స్. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, వైరల్ ఇన్ఫెక్షన్, తర్వాత ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అండ్ ప్రోటోజోవల్ ఇన్ఫెక్షన్స్. సో ఇలాగా రకరకాలుగా ఇన్ఫెక్షన్స్ రావచ్చు. మన బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అనుకుంటే మన స్టెప్టోకాకస్, స్టాఫిలోకాకస్, తర్వాత గోనోకాకలు, ఇలాంటి ఇన్ఫెక్షన్స్ అన్నీ కూడా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కింద వస్తుంది. వైరల్ ఇన్ఫెక్షన్స్ అంటే మనకు తెలుసు కదండి, ఇన్ఫ్లుయెన్సా వైరసెస్, హెర్పిస్ వైరస్, హెపటైటిస్ వైరస్, ఇలాంటివన్నీ కూడా వైరల్ కింద వస్తుంది. తర్వాత ఫంగల్ ఇన్ఫెక్షన్లో క్యాండిడీ ఇన్ఫెక్షన్, ప్రోటోజోవల్ ఇన్ఫెక్షన్లో అమీబియాసిస్, మనము బ్యాక్టీరియల్ అమీబిక్ డిసెంట్రీ అవన్నీ ఉంటుంది కదండి, అలాగా. సో రకరకాలుగా ఇన్ఫెక్షన్స్ మనకి ఎలాగా కామన్ మ్యాన్కి వస్తుందో అలాగే గర్భిణీ స్త్రీలకు కూడా ఇలాంటి ఇన్ఫెక్షన్స్ సోకుతుందండి. ఓకే. అండ్ అదేవిధంగా గర్భధారణ సమయంలో బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లు తల్లి మరియు పెన్ను రెండింటినీ ఎఫెక్ట్ చేస్తాయా? అవునండి. అంటే ఇప్పుడు మనము దాన్ని మళ్ళీ క్లాసిఫై చేయాలండి. సో కొన్ని లైక్ గ్రూప్ బి స్టెప్టోకాకల్ ఇన్ఫెక్షన్ అని ఉంటుంది. సో ఈ గ్రూప్ బి స్టెప్టోకాకల్ ఇన్ఫెక్షన్ తల్లికి వచ్చిందంటే అది జనరలీ స్టార్టింగ్ ఏమైనా చిన్నగా గొంతు నొప్పిలాగా ఉండి తర్వాత పంటి నొప్పి కూడా రావచ్చు. ఇలాగా వచ్చేసి అది హిమటోజీనస్ అంటే బ్లడ్ ద్వారా బేబీకి వెళ్ళి బేబీకి ప్రాబ్లమ్స్ కల్పించవచ్చండి. సో దానికి ప్రిమెచ్యూర్ డెలివరీస్, తర్వాత వాటర్ బ్రేక్ అవ్వడము, నియోనేటల్స్ నిమోనియాస్, ఇలాంటివన్నీ వచ్చే అవకాశం ఉంటుంది. అవి స్టెప్టోకాకల్ ఇన్ఫెక్షన్స్. అలాగే బ్యాక్టీరియాలో ఇంకొన్ని ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. వాటి వల్ల కూడా ఫర్ ఎగ్జాంపుల్ మనము కొన్ని అంటే స్పైరోకీట్స్ అంటారు. అటు బ్యాక్టీరియా కాదు, అటు వైరస్ కాదు. ఆ స్పైరోకీటల్ ఇన్ఫెక్షన్స్లో ఏముంటుందంటే ట్రెపోనిమల్ ప్యాలిడిమా, దానివల్ల సిఫిలిస్ అనే ఇన్ఫెక్షన్ రావచ్చు. ఆ సిఫిలిస్ ఇన్ఫెక్షన్ వచ్చిందనుకోండి, అప్పుడు తల్లి నుంచి బిడ్డకి ట్రాన్స్మిట్ అయ్యి గ్రోత్ సరిగా ఉండకపోవడము, అబార్షన్స్ అవ్వడము, అవయవాల లోపాలు జరగడము, ఈ ఐయుజిఆర్ అంటే గ్రోత్ సరిగా రాకపోవడము, ఇలాంటివన్నీ ప్రాబ్లమ్స్ జరగచ్చు బేబీకి. సో రకరకాల ఇన్ఫెక్షన్స్ ఉంటుంది. కొన్ని వైరల్ ఇన్ఫెక్షన్స్ ఉంటుంది అనమాట. లైక్ సిఎంవి సైటోమెగలో వైరస్, హెర్పిస్ ఇన్ఫెక్షను, ఈ రూబెల్లా ఇన్ఫెక్షను, చికెన్ పాక్స్ ఇన్ఫెక్షన్, ఇవన్నీ వైరస్ కోవకి చెందిందనమాట. ఇదే కాకుండా మనకి పాండమిక్గా చూస్తామన్నమాట. అది ఇన్ఫ్లుయెన్జా వైరస్, ఆ తర్వాత మనం చూసాం రీసెంట్గా కరోనా వైరస్. ఇలాంటి ఇన్ఫెక్షన్స్ కూడా తల్లికి సోకిందంటే తల్లికి కూడా ప్రమాదమే, అలాగే బిడ్డకు కూడా ప్రమాదమే. రైట్. అండ్ అదేవిధంగా డాక్టర్ గారు, ఈ ఫ్లూ లేదా COVID-19 రీసెంట్గా చాలా వణికించేసింది మనం. ఇలాంటివి గర్భధారణ సమయంలో తల్లి నుంచి బిడ్డకి వ్యాపించే ఏమైనా అవకాశం ఉందా? మేము చూసింది ఏంటండి అమ్మా, ఈ వైరసెస్ ఎస్పెషలీ ది కరోనా వైరస్ బాగా స్టడీ చేశాము డ్యూరింగ్ ద పాండమిక్. అప్పుడు తల్లి నుంచి బిడ్డకి రావడం అనేది చాలా చాలా అరుదు. అది కాదు, కానీ తల్లికే చాలా ప్రాబ్లం. ఎందుకంటే ప్రెగ్నెంట్ లేడీస్కి వాళ్ళ యొక్క ఊపిరితిత్తుల యొక్క కెపాసిటీ తక్కువ ఉంటుంది. ఇవన్నీ కూడా మోస్ట్ ఆఫ్ ది వైరల్ ఇన్ఫెక్షన్స్ లైక్ ఫ్లూ వైరస్, పారా ఇన్ఫ్లుయెన్జా వైరస్ లేదా కోవిడ్ వైరస్, ఇవన్నీ కూడా ఊపిరితిత్తుల్లోకి ఫస్ట్ వెళ్తుంది అనమాట. ఊపిరితిత్తుల్లో వెళ్ళినప్పుడు అక్కడ న్యూమోనియా తయారవుతుంది. ఈ న్యూమోనియా తయారైనప్పుడు
ఆక్సిజన్ ఎక్స్చేంజ్ అవుతుంది కదా లంగ్స్లో, అది తక్కువ అవుతుంది. ఆక్సిజన్ ఎక్స్చేంజ్ తక్కువైనప్పుడు అప్పుడు బేబీకి ఆక్సిజన్ తక్కువ అయ్యి వాటి వల్ల ఇండైరెక్ట్ ఎఫెక్ట్ అవ్వచ్చు, కానీ వెరీ రేర్లీ బేబీకి డైరెక్ట్ ఎఫెక్ట్ అవుతుంది. మెయిన్లీ ఏమంటే ఈ ప్రెగ్నెంట్ లేడీస్కి వాళ్ళకి ఇమ్యునలాజికల్ ప్రాబ్లం ఉంటుంది. అంటే ఇమ్యూనిటీ అనేది బాగా తక్కువ ఉంటుంది ప్రెగ్నెంట్ లేడీస్కి. అది బేసిక్గా ఎందుకంటే అది ప్రకృతి వాళ్ళకి ఇచ్చిన వరం. అది ఇమ్యూనిటీ తక్కువ ఉంటే ఆ బేబీని తల్లి రిజెక్ట్ చేయకుండా ఉంటుంది. సో దానివల్ల వాళ్ళకి ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది. తర్వాత గర్భం అనేది పెరుగుతూ ఉంటుంది కదండి, గర్భసంచి పెరుగుతున్నందుకు ఆ కింద ఊపిరితిత్తుల కింద ఉన్న డయాఫ్రమ్ మీదికి లేస్తుంది. అది మీదికి లేసినప్పుడు ఏమవుతుందంటే ఊపిరితిత్తుల్లో ఉన్న కెపాసిటీ తక్కువైపోతుంది. సో దానికి తోడు వాళ్ళు ఈ యొక్క ఎఫెక్ట్ వల్ల పెద్దగా ఊపిరి కూడా తీసుకోరు. సో దట్స్ వై ప్రెగ్నెంట్ వాళ్ళు బ్రీతింగ్ ఎక్సర్సైజ్ తప్పకుండా చేయవలసిన అవసరం ఉంటుంది. ఎప్పుడు కనుక ఇప్పుడు మనం పాండమిక్లోనే మనం జాగ్రత్త తీసుకోవాలని ఏం లేదు. ఈ నార్మల్గా కూడా ప్రెగ్నెంట్ లేడీస్కి ఎప్పుడు తప్పకుండా జాగ్రత్త తీసుకోవాలి. ఎక్కడ బయటకు వెళ్ళా మాస్క్ వేసుకోవడము, ట్రావెలింగ్లోనే వస్తాయండి మోస్ట్ ఆఫ్ దీస్ ప్రాబ్లమ్స్. ఎందుకంటే ట్రావెలింగ్ చేస్తున్నప్పుడు ఏదైనా ఎయిర్ ఫ్లైట్ లోపలైనా, ట్రైన్లో అయినా, బస్సులో అయినా, ఇట్స్ అ క్లోజ్డ్ స్పేస్. ఓపెన్ స్పేస్లో ఉన్నప్పుడు మనకి ఆ బ్యాక్టీరియా అన్న వైరస్ అన్న సోకేదానికి అవకాశం తక్కువ ఉంటుంది. సో వీలైనంత వరకు ప్రెగ్నెంట్ లేడీస్ ట్రావెలింగ్ చేయకుండా ఉంటే బెటర్. అంటే లాంగ్ ట్రావెలింగ్ అలా చేయకుండా ఉంటే, అందుకే మన వాళ్ళు చెప్తారనమాట, డోంట్ ట్రావెల్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ. ఫస్ట్ ఏంటో అబార్షన్ అయిపోతుందని మనం భయపడతామే, కానీ ఈ ట్రావెలింగ్ వల్ల రకరకాల అంటువ్యాధులు మనకి వచ్చే అవకాశం ఉంటుంది. నాట్ ఓన్లీ వైరస్, రెస్పిరేటరీ వైరసే కాదు, ట్రావెలర్స్ డయేరియా అని కూడా ఒకటి వస్తుంది. దట్ ఈస్ ఈకోలై ఇన్ఫెక్షన్ ఉంటుంది. అది ఎక్కడంటే అక్కడ మనం నీళ్ళు తాగుతాం కదండి, సురక్షితమైన నీళ్లు తాగకుంటే అక్కడ ట్రావెలర్స్ డయేరియా వచ్చే అవకాశం ఉంటుంది. ఆ ఫుడ్లో కంటామినేషన్ ఉండొచ్చు. చక్కగా ఇంట్లోనే ఉండి సురక్షితమైన ఆహారము, నీరు తీసుకోవడము, వీలైనంత వరకు ట్రావెల్ చేయకపోవడం, మరి అత్యవసరం అయితే ఇంకా వెళ్ళవలసిన అవసరం ఉంటుంది. సో క్లోజ్డ్ ఏరియాస్లో ట్రావెల్ చేసినప్పుడు ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ సోకే అవకాశం ఉంటుంది. సో ప్రెగ్నెంట్ లేడీస్ వీలైనంత వరకు ఇవన్నీ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అమ్మా. ఓకే. అండ్ అదేవిధంగా ఈ ప్రెగ్నెంట్ విమెన్లో యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లో ఈ లక్షణాలు ఎలా ఉంటాయి మేడం? అవునండి, ప్రెగ్నెంట్ లేడీస్లో మనము మ్యాక్సిమం మనం చూసేది యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్. ఇప్పుడు నన్ను అడిగితే ఎలాంటి ఇన్ఫెక్షన్స్ మ్యాక్సిమంగా మీరు చూస్తారు అంటే నేను చెప్తాను. ఫస్ట్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ చూస్తాము, తర్వాత క్యాండిడ్ ఇన్ఫెక్షన్ చూస్తాం. క్యాండిడ్ అంటే ఇట్ ఈస్ అ ఫంగల్ ఇన్ఫెక్షన్. సో యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లో అమ్మ అది కూడా ఏమవుతుందంటే ఈ యొక్క ప్రెగ్నెన్సీలో ప్రొజెస్ట్రాన్ యొక్క హార్మోన్ వల్ల ఆ యొక్క పెరిస్టాలిటిక్ మూవ్మెంట్స్, యూరిటర్ది ఇవన్నీ స్లో అవుతుంది. ఈ హార్మోన్స్ మన లైనింగ్ మీద కూడా పనిచేస్తుంది. ప్రెగ్నెంట్ యూట్రస్, యూరినరీ బ్లాడర్ అనేది ఆ గర్భసంచికి ముందు ఉంటుంది. అది ఉన్నందుకు ఏమవుతుందంటే కంప్లీట్ యూరినేషన్ అవ్వదు. ఆ కంప్లీట్ యూరినేషన్ ఎంప్టీ కానప్పుడు కొంచెం యూరిన్ బ్లాడర్లో ఉండిపోతుంది. అక్కడి నుంచి యూరినరీ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. నా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ప్రెగ్నెంట్ లేడీకి వచ్చింది అంటే వాళ్ళకి యూట్రస్ త్వరగా టైట్ అవ్వడం మొదలు పెడుతుంది. వాళ్ళకి ప్రిమెచ్యూర్ డెలివరీ అయ్యే అవకాశం ఉంటుంది. అదే కాకుండా నేను చెప్పాను కదా, పెరిస్టాల్టిక్ మూమెంట్ సరిగా లేకుండా ఆ యొక్క యూరిటర్ అవన్నీ కూడా డైలేటెడ్ ఉండి ఇక్కడి నుంచి పైకి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. సో యూరినరీ బ్లాడర్ నుంచి యూరిటర్ ద్వారా కిడ్నీకి కూడా వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. అప్పుడు కిడ్నీకి వెళ్ళిపోయింది అనుకోండి, వాళ్ళకి పైలోనెఫ్రైటిస్ అంటాము. పైలోనెఫ్రైటిస్ వాళ్ళకి సివియర్ జ్వరం వచ్చేసి చలి జ్వరం రావడము, ఆ యొక్క ఇన్ఫెక్షన్ బ్లడ్ లోపలికి వెళ్ళిపోయి యూరినరీ సెప్సిస్ రావడం అనేది జరుగుతుంది. సో ప్రెగ్నెంట్ లేడీకి మనము ఏసిమ్టమాటిక్ బ్యాక్టీరియా ఉన్నప్పుడే మనం ట్రీట్మెంట్ చేయాలి. అంటే యూరినరీ ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత కాదమ్మా, యూరినరీ ఇన్ఫెక్షన్ వస్తే వాటికి కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి. త్వరగా యూరిన్ వెళ్ళాలనిపించడం, యూరిన్ వెళ్ళినప్పుడు యూరిన్లో మంట ఉండడం, ఇలాంటివన్నీ కూడా యూరిన్కి సంబంధించింది. లేదా యూరిన్లో రక్త స్రావం జరగడం, ఇలాంటి అన్నీ కూడా యూరినరీ ట్రాక్ట్
ఇన్ఫెక్షన్కి సంబంధించిన సిమ్టమ్స్. సో ఆ సిమ్టమ్స్ రాక మునుపే ఏసిమ్టమాటిక్గా ఉన్నప్పుడే తప్పనిసరిగా ప్రతి గర్భిణీ స్త్రీకి మనం కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్ చేసి అందులో పస్ సెల్స్ ఉన్నాయా లేదని చూసి వాళ్ళకి ఒక యూరిన్ కల్చర్ అండ్ సెన్సిటివిటీ చేయాలమ్మా. కల్చర్ అండ్ సెన్సిటివిటీ మనం చేస్తే దానికి ట్రీట్మెంట్ చేస్తే వాళ్ళకి ఈ యొక్క ప్రీమెచ్యూర్ డెలివరీస్ ఇలాంటివి రాకుండా ఉంటుంది. ఓకే, అంటే ఈ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ఫ్యూచర్లో ఏమైనా కాంప్లికేషన్స్ తెచ్చిపెట్టే అవకాశం ఉందా? లైక్ ఎస్, ఇప్పుడు ఈ యూరినరీ ఇన్ఫెక్షన్ మనము సరిగ్గా ట్రీట్మెంట్ చేయకుంటే పైలోనెఫ్రైటిస్ వచ్చి వాళ్ళకి యూరోసెప్సిస్ వచ్చిందంటే అది ప్రాణాంతకంగా కూడా అవ్వచ్చు ప్రెగ్నెంట్ లేడీస్కి. కొంతమందికి ఏమవుతుందంటే ప్రెగ్నెన్సీలో వచ్చిన యూరినరీ ఇన్ఫెక్షన్ అది రిపీటెడ్గా తర్వాత కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో దాన్ని నేను అంటాను కదా, చిన్న పామైనా పెద్ద కర్రతో మనం కొట్టవలసిన అవసరం ఉంటుంది. సో అది అండ్ క్రానిక్ ఇన్ఫెక్షన్ అయిపోయే అవకాశం ఉంటుంది. అంటే రిపీటెడ్గా యూరినరీ ఇన్ఫెక్షన్ అవుతుంది. చాలామంది చెప్తారు నాకు ప్రెగ్నెన్సీ అప్పుడు స్టార్ట్ అయింది, తర్వాత రిపీటెడ్గా యూరినరీ ఇన్ఫెక్షన్ వస్తున్నది అని చెప్పేసి అలా చెప్తూ ఉంటారు. సో యూ హ్యావ్ టు బీ కేర్ఫుల్, బికాస్ ఒక్కసారి కిడ్నీ దెబ్బతినింది అనుకోండి, మళ్ళీ అది రిపీటెడ్గా అయ్యి లేటర్ ఆన్ లైఫ్లో కూడా ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ అదేవిధంగా లైంగికంగా సంక్రమించే అంటువ్యాధులు గర్భం మరియు పిండం అభివృద్ధిని ఎలా ప్రభావితం చేస్తాయి మేడం? ఇది ఎస్టిఐస్ అనమాట అంటాము, అంటే సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్. ఈ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్ మనం ఫస్ట్ ఇనిషియలీ మనం తెలుసుకునేది ఈ సిఫిలిటిక్ ఇన్ఫెక్షన్, దాని తర్వాత గోనోకాకల్ ఇన్ఫెక్షన్, ఆ పైన ఇప్పుడు క్లెమిడియల్ ఇన్ఫెక్షన్, తర్వాత హెచ్ఐవి ఇన్ఫెక్షన్. ఇవన్నీ కూడా సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్. ఈ ఫస్ట్ మనము ఈ యొక్క సిఫిలిటిక్ ఇన్ఫెక్షన్ గురించి మనం మాట్లాడితే, సిఫిలిటిక్ ఇన్ఫెక్షన్ ఇనిషియలీ గర్భస్రావం కూడా జరిగే అవకాశం ఉంటుంది. అంటే అబార్షన్స్ జరగచ్చు. ఆ తర్వాత వాళ్ళకి రిపీటెడ్ ఇన్ఫెక్షన్స్ వచ్చేసి ఆ బేబీ కడుపులోనే చనిపోయే అవకాశం ఉంటుంది. ఆ బేబీకి కూడా ఈ ఇన్ఫెక్షన్ ట్రాన్స్మిట్ అవ్వి, అంటే ఇనిషియల్ వీక్స్ కాకుండా ఆ బేబీకి ఇన్ఫెక్షన్ ట్రాన్స్మిట్ అయ్యి వాళ్ళకి కూడా నియోనేటల్ సిఫిలిస్ అనేది జరగచ్చు. సో ఇదే కాకుండా ఇఫ్ గోనోకాకల్ ఇన్ఫెక్షన్ ఉంటే సేమ్ ప్రిమెచ్యూర్ డెలివరీ అవి అవ్వచ్చు. ఈ క్లెమిడియల్ ఇన్ఫెక్షన్ వచ్చిన వాళ్ళకి బేసిక్గా ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం ఎక్కువగా ఉంటుంది. అండ్ మనము చాలా ఈ లాస్ట్ ఫ్యూ 30 years నుంచి మనము బాగా చదువుతున్నది, క్షుణ్ణంగా మనము చదువుతున్నది ముఖ్యంగా ఏంటంటే హెచ్ఐవి ఇన్ఫెక్షన్, హెచ్బిఎస్ఏజీ ఇన్ఫెక్షన్. ఇవి రెండు కూడా సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఉంటుంది. హెచ్ఐవి ఇన్ఫెక్షన్ అంటే ఎయిడ్స్ వ్యాధి వచ్చే ఇన్ఫెక్షన్. సో దట్ ఈస్ హ్యూమన్ ఇమ్యూనోడెఫిషియన్సీ వైరస్ అంటారు. ఈ హెచ్ఐవి సోకినప్పుడు ఏమవుతుందంటే ఇనిషియలీ వర్టికల్ ట్రాన్స్మిషన్ అని ఒకటి జరుగుతుంది. వర్టికల్ ట్రాన్స్మిషన్ అంటే తల్లి నుంచి డైరెక్ట్గా బేబీకి వెళ్ళడం అనే ఇన్ఫెక్షన్. ఈ హెచ్ఐవి ఇన్ఫెక్షన్లో వర్టికల్ ట్రాన్స్మిషన్ అనేది చాలా తక్కువ. అండ్ దట్ ఆల్సో మనము తల్లి యొక్క టెస్ట్లు చేసుకొని ఆ CD4 కౌంట్ అని మనం చెక్ చేసుకోవాలన్నమాట. CD4 కౌంట్ అనేది బాగా హైగా ఉంటే 200, 400 ఎక్కువగా ఉంది అంటే ఆ బేబీకి పుట్టిన తర్వాత తల్లి ట్రాన్స్మిట్ చేసే అవకాశం తక్కువ ఉంటుంది. సో వీటికి ఏమీ వ్యాక్సిన్ లేదు హెచ్ఐవికి ఇప్పటి వరకు, కానీ యాంటీ రెట్రోవైరల్ మెడిసిన్ వాళ్ళు వాడితే ఈ యొక్క CD4 కౌంట్ ఇంప్రూవ్ అయ్యి వైరల్ లోడ్ తక్కువ అయ్యి బేబీకి పుట్టిన తర్వాత ట్రాన్స్మిషన్ కూడా మనం తక్కువ చేయొచ్చు. అదే విధంగా ఈ పుట్టిన వెంటనే బేబీకి కొన్ని నెవరపిన్ అని ఒక మెడిసిన్ ఉంటుంది. ఆ మెడిసిన్ ఇస్తే ట్రాన్స్మిషన్ తక్కువ అవుతుంది. జనరలీ స్పీకింగ్ తల్లిని పాలు ఇవ్వద్దు అని చెప్తాము, బట్ ఇన్ సమ్ ఆఫ్ ది పూర్ కంట్రీస్ తల్లిపాలు ఈ నెవరపిన్ మెడిసిన్ ఇచ్చి ఇవ్వమంటారు. బట్ తల్లిపాలు ద్వారా కూడా హెచ్ఐవి ఇన్ఫెక్షన్ బేబీకి వెళ్ళే అవకాశం ఉంటుంది. సో బేబీని సెపరేట్ చేయడము ముఖ్యం. సేమ్ థింగ్ మనము రీసెంట్గా కరోనా వైరస్ వచ్చినప్పుడు కూడా తల్లిని బిడ్డని ఇమ్మీడియట్లీగా సెపరేట్ చేసి
దాని తర్వాత ఆల్ ద ప్రికాషన్స్ తీసుకొని తల్లి పాలు ఇవ్వచ్చు అని చెప్పాం. ఇంకొకటి HPS-AG అని ఒకటి ఉంది, అంటే హెపటైటిస్ బి యాంటీజెన్ ఉన్న వైరస్ అన్నమాట. సో మనకి హెపటైటిస్ A, హెపటైటిస్ B, హెపటైటిస్ C అని చెప్పేసి ఈ వైరసెస్ ఉంటాయి. ఆ వైరసెస్ సోకితే హెపటైటిస్ ఏలో అంటే జాండిస్ ఇన్ఫెక్టివ్ హెపటైటిస్ వస్తుంది. ఆ ఇన్ఫెక్టివ్ ఇది సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ కాదు, త్రూ వాటర్ వస్తుంది. సో కానీ ప్రెగ్నెన్సీలో వస్తే అది చాలా డేంజర్ తల్లికి, మార్టాలిటీ కూడా ఉంటుంది. అండ్ యూ హ్యావ్ టు టేక్ గ్రేట్ కేర్ హెపటైటిస్ వచ్చినప్పుడు. హెపటైటిస్ బి ఉంటే అది సెక్షువల్లీ కూడా హస్బెండ్కి ఉంటే వైఫ్కి వచ్చే అవకాశం ఉంటుంది. సో వాళ్ళకి మ్యారేజ్గా అంటే పిల్లల కోసం వాళ్ళు ట్రై చేసేక ముందే మేము ఏం చెప్తామంటే హస్బెండ్కి ఉంటే వైఫ్ ప్రెగ్నెంట్ ముందే వ్యాక్సినేషన్ తీసేసుకోవాలి అని చెప్పేసి, అండ్ వైఫ్కి ఉంటే హస్బెండ్ కూడా వ్యాక్సినేషన్ తీసుకోవాలి. ఇది డెలివరీ అయిన తర్వాత వర్టికల్ ట్రాన్స్మిషన్ లేదు, అంటే మదర్ టు బేబీ త్రూ ద ప్లాసెంటా ఉండదు. కానీ పుట్టిన వెంటనే ఇది ట్రాన్స్మిట్ అయ్యే అవకాశం ఉంటుంది. అప్పుడు పుట్టిన వెంటనే ప్యాసివ్ ఇమ్యునైజేషన్, యాక్టివ్ ఇమ్యునైజేషన్ అని చెప్పి బేబీకి విదిన్ 24 hours మనం ఇప్పించాల్సిన అవసరం ఉంటుంది. సో ఇది ఇంపార్టెంట్ అన్నమాట త్రూ ఆల్ ది సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్. ఓకే, అంటే ఈ ఎస్పెషల్లీ ప్రెగ్నెంట్ విమెన్స్ లో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ల కోసం చేసే యాంటీబయాటిక్స్ యూస్ చేస్తుంటారు ఎక్కువ. ఇది ఎంతవరకు సేఫ్ అంటారు మేడం? అంటే లైక్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మనం ఆ టైంలో? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అమ్మా, ఎవరికైనా సరే ప్రెగ్నెంట్ లేడీస్కైనా నాన్ ప్రెగ్నెంట్కైనా యాంటీబయాటిక్స్ అనేది ఇంజుడిషియస్గా వాడకూడదు, అంటే విచ్చలవిడిగా మనం వాడకూడదు. నిజంగానే అవసరం ఉన్నప్పుడే మనం తీసుకోవాలి. అది కల్చర్ రిపోర్ట్ చేసిన తర్వాత ఎస్ కల్చర్లో పాజిటివ్ ఉంది అంటేనే మనము ఆ యాంటీబయాటిక్స్ ఇప్పించాలి. ఎందుకంటే మనం ప్రపంచవ్యాప్తంగా మనం చూస్తున్నది ఏంటంటే ఈ యొక్క యాంటీ బ్యాక్టీరియల్ రెసిస్టెన్స్ అనేది బాగా ఎక్కువైపోతున్నది. మనకి సింపుల్ ఎప్పుడు వాడే మెడిసిన్స్ లైక్ యాంపిసిలిన్, పెనిసిలిన్ వీటన్నిటికి కూడా రెసిస్టెన్స్ వచ్చేసింది. సో అండ్ 2015లో లాస్ట్ యాంటీబయాటిక్ని డిస్కవర్ చేశాము. ఇప్పుడు చూస్తే మన చేతుల్లో ఏం యాంటీబయాటిక్ లేదు. సో కొత్తవి విచ్చలవిడిగా వాడేసామనుకోండి, వాటికి రెసిస్టెన్స్ వచ్చేస్తే మనకి చాలా కష్టము. ప్రీ యాంటీబయాటిక్ ఎరాక్లోకి వెళ్ళిపోతామన్నమాట. చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ కూడా ప్రజలు చనిపోయే అవకాశం ఉంటుంది. అందుకే మనం ఏదో చిన్నగా జ్వరము అది వచ్చేసింది అంటే వెంటనే వాడకూడదు. మోస్ట్ ఆఫన్ వైరల్ ఫీవర్ ఉంటుంది, ఏదో ఫ్లూ ఉంటుంది, అది ఏదన్నా సరే జనరలీ 7 రోజుల్లో తగ్గిపోతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇమ్మీడియట్గా మనం జంపింగ్ చేసి యాంటీబయాటిక్స్ ఇవ్వకూడదండి. సో అది ఏంటంటే ఫీవర్ బాగా ఎక్కువయ్యి తర్వాత వెంటనే ఫీవర్ యొక్క ప్యానెల్ ఉంటుందండి. ఆ ఫీవర్ ప్యానెల్ మనం చేయాలి. ఆ ఫీవర్ ప్యానెల్లో టైఫాయిడ్, ఎంటరిక్ ఫీవరు, మలేరియల్ పారాసైట్స్, ఈ మధ్య వచ్చేది ఇంకొక వైరస్ డెంగ్యూ. సో డెంగ్యూ, చికెన్ గున్యా ఇవన్నీ కూడా మనం రూల్ అవుట్ చేయాలి. ఎందుకంటే ప్రెగ్నెన్సీలో డెంగ్యూ వచ్చినా కూడా అది చాలా డేంజరస్. సో అప్పుడు మనము డెఫినెట్లీ ప్లేట్లెట్ కౌంట్ చూసుకుంటూ ఉండాల్సిన అవసరం. హెమరేజిక్ ఉంటే ప్రెగ్నెన్సీలో ప్రాణాంతకం కూడా అవ్వచ్చు. సో యాంటీబయాటిక్ సెన్సిటివిటీ చూసి ఏ యాంటీబయాటిక్ పనిచేస్తుందో అదే ఇవ్వచ్చు. మరి కొన్ని యాంటీబయాటిక్స్ ప్రెగ్నెన్సీలో ఇవ్వకూడదండి. సో అవి చూసి మనం జాగ్రత్తగా ఓన్లీ కెఫలోస్పోరిన్స్, యాంపిసిలిన్ గ్రూప్ ఆఫ్ డ్రగ్స్ అలాంటివి మాత్రమే ఇవ్వాల్సి, అండ్ అమాక్సిసిలిన్ ఇలాంటివే మనం ఇవ్వచ్చు. కాల్ ఉన్నారు మేడం. హలో హలో, నమస్కారం మేడం. నమస్తే అండి. నమస్కారం అమ్మా. మేడం, మా అమ్మాయికి ఫస్ట్ డెలివరీ అయింది, బాబు పుట్టినాడు. ఏమంటే బెడ్ లో ఇన్ఫెక్షన్ అయ్యి బాబు చనిపోయినాడు. ఇప్పుడు మళ్ళీ పాప ప్రెగ్నెంట్ ఉంది. ఆ బ్లడ్ లో ఇన్ఫెక్షన్ రాకూడదు అంటే ఏం జాగ్రత్తలు తీసుకోవాలి మేడం, ఒకసారి చెప్తారా? అంటే అమ్మా కాన్పులో వచ్చిందమ్మా ఇన్ఫెక్షన్, లేదా ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడే ఇన్ఫెక్షన్ వచ్చిందా? లేదు మేడం, డెలివరీ అయినాక 8 days వరకు బాగానే ఉన్నాడు బాబు. స్టార్టింగ్ లో జలుబు చేసింది, తర్వాత చూపిస్తే పిల్లల డాక్టర్ కాడ తీసుకుపోయి బ్లడ్ లో ఇన్ఫెక్షన్ వచ్చిందమ్మా అన్నారు. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అమ్మా. ఎందుకని చెప్తున్నానంటే ఇప్పుడు మనము బేబీ పుట్టిన తర్వాత తల్లి నుంచి
కొన్ని యాంటీబాడీస్ వస్తాయన్నమాట వాళ్ళకి రక్షించేదానికి. అంటే కొలెస్ట్రాల్ మురుపాలలో వస్తుంది. కానీ ఏమవుతున్నదంటే ఎవరికి కనుక జలుబు దగ్గు ఇలాంటి ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి అనుకోండి, వాళ్ళు బేబీ దగ్గరికి అస్సలు వెళ్ళకూడదండి. అంటే ఇప్పుడు ఎవరైనా మన చుట్టాలు ఉంటారు కదండి, వాళ్ళు డెఫినెట్లీ మన బేబీ దగ్గరికి వెళ్ళిపోతారు. ఇది జనరల్ పబ్లిక్ కోసం నేను చెప్తున్న కొన్ని జాగ్రత్తలు అన్నమాట. సో వాళ్ళు వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఆ బేబీకి జలుబు వచ్చేస్తుంది. జలుబు వచ్చిన తర్వాత వాళ్ళ యొక్క బ్రాంకై అంటే ఊపిరితిత్తులు చాలా సన్నగా ఉంటుంది, అది ఈజీగా క్లోజ్ అయిపోయే అవకాశం ఉంటుంది. అండ్ ఇంకొకటి వాళ్ళకి తొందరగా సెప్టిసీమియాలోకి పోతారు. అంటే ఇన్ఫెక్షన్ రక్తంలోకి వెళ్ళిపోయి వాళ్ళకి బ్రెయిన్లోకి కూడా వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. సో ఎప్పుడు చూసినా మనము ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు కొన్ని టెస్టులు చేసుకొని అది సిఆర్పి అని ఉంటాయన్నమాట, సిబిపి సిఆర్పి అది చేసుకొని ఇన్ఫెక్షన్ ఉంటే దానికి మనం యాంటీబయాటిక్స్ అవి అవసరమైతే తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ప్రెగ్నెన్సీ డెలివరీ అప్పుడు కూడా చాలా కేర్ఫుల్గా డెలివరీ చేసి ఆ పైన ఆ జాగ్రత్తలు తీసుకుంటే ఏవి కాదు. ఇంకొక విషయం నేను చెప్తాను ఏంటంటే, ఇది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ గురించి కాదు కానీ హెపటైటిస్ వైరస్ గురించి. ఎప్పుడు కానీ చిన్న పిల్లలు ఉన్నప్పుడు ఇంట్లో ఎవరికైనా హెపటైటిస్ బి వ్యాక్సిన్ బి వైరస్ ఉంటే మాత్రం హెపటైటిస్ బి ఇన్ఫెక్షన్ హెచ్పిఎస్ఏజి అంటారన్నమాట దానికి. ఆ హెపటైటిస్ బి ఇన్ఫెక్షన్ వస్తే వాళ్ళు ఏం చేయాలంటే ఆ బేబీకి అందరూ ముఖం మీద ముద్దు పెడతారు, ఎందుకో నాకు అర్థం కాదు. సో కాళ్ళ మీద ముద్దు పెట్టండి, తల మీద ముద్దు పెట్టండి, ముఖం మీద అస్సలు ముద్దు పెట్టండి పెట్టద్దండి. ఎందుకంటే అక్కడి నుంచి ఇన్ఫెక్షన్ వస్తుంది. మీకు జలుబు ఉన్నా మీకు ఏదైనా వేరే ఇన్ఫెక్షన్స్ ఉన్నా ఆ బేబీకి సోకే అవకాశం ఉంటుంది. ఇంకొకటి పిల్లలకి కూడా వేరేగా పెట్టండి, వాళ్ళ గ్లాసు అవన్నీ వేరేగా పెట్టండి. మనం తాగే గ్లాసు సపోజ్ ఎవరికైనా హెపటైటిస్ బి ఉందనుకోండి, వాళ్ళది క్యారియర్ ఉన్నారనుకోండి, లేదా వాళ్ళకి ఏమైనా కోల్డ్ కాఫ్ ఉందనుకోండి, ఆ బ్యాక్టీరియా మళ్ళీ ఆ బేబీకి సోకే అవకాశం ఉంటుంది. తల్లి నుంచి వచ్చే కొన్ని యాంటీబాడీస్ ఉంటాయి, కానీ కొన్ని యాంటీబాడీస్ లేనివి వాళ్ళకి ఆల్మోస్ట్ 6 months పడుతుంది వాళ్ళకి ఫుల్ ఇమ్యూనిటీ వచ్చేంత వరకు. అందుకే పిల్లల్ని కూడా ఎక్కువగా తిప్పొద్దండి, ఎందుకంటే వాళ్ళకి ఫుల్ ఇమ్యూనిటీ ఫుల్ ఇమ్యునైజేషన్ మన షెడ్యూల్ వ్యాక్సిన్ షెడ్యూల్ అయిన తర్వాత వాళ్ళకి ఇమ్యూనిటీ వస్తుంది. ఆ 6 months వరకు మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి పిల్లల్ని. రైట్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. అలాగే ఈ గ్రూప్ బి స్టెప్టోకోకస్ ఇన్ఫెక్షన్ ప్రసవ సమయంలో శిశువుపై ఎలా ప్రభావం చూపుతుంది? అవునమ్మా, ఈ గ్రూప్ బి ఏమవుతుందంటే వెజైనాలో ఉంటుందండి. మనము ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఇప్పుడు ఇందాక కాలర్ అడిగారు కదండి, ఇంకొక జాగ్రత్త ఏంటంటే వెజైనల్ స్వాబ్ ఫర్ కల్చర్ సెన్సిటివిటీ చేయాలి. ఆ వెజైనల్ స్వాబ్ మన కల్చర్ సెన్సిటివిటీ ఉండి గ్రూప్ బి స్టెప్టోకాకల్ ఇన్ఫెక్షన్ ఉందంటే యాక్చువల్లీ అండి మేము చాలా స్టడీస్ చేసాము ఇండియాలో. ఈ గ్రూప్ బి స్టెప్టోకాకస్ అమెరికాలో యూరోప్లో అవన్నిట్లో చాలా ఎక్కువగా చూస్తున్నాం, కానీ మన దేశంలో ఈకోలై క్లెబ్షియలా అనే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉంటుందన్నమాట. సో మనం వెజైనల్ స్వాబ్ చేస్తే అందులో నుంచి ఏమైనా డెఫినెట్లీ ఇన్ఫెక్షన్ ఉంది అంటే మాత్రం ఈ బేబీకి పుట్టేటప్పుడు ఈ ఇన్ఫెక్షన్ వెళ్ళే అవకాశం ఉంటుంది. సెకండ్ ఏమంటే పుట్టక ముందు కూడా ఈ ఇన్ఫెక్షన్ పైకి సోకి ఆ సర్విక్స్ నుంచి గర్భసంచి లోపలికి వెళ్ళిపోతుంది. ఆ వెళ్ళిపోయి ఆ పొరలు ఉంటాయి కదా, దాన్ని ఆమ్నియోటిక్ మెంబ్రెయిన్స్ అంటాం. ఆ ఆమ్నియోటిక్ మెంబ్రెయిన్స్కి ఇన్ఫెక్షన్ సోకుతుంది, దాన్ని కోరియో ఆమ్నియోనైటిస్ అంటాం. ఈ ఆమ్నియోటిక్ మెంబ్రెయిన్స్కి ఇన్ఫెక్షన్ సోకితే అది వీక్ అయిపోయి అది గర్భసంచి ఇది శాక్ పగిలిపోయి వాటర్ బ్రేక్ అయిపోతుంది. సో అప్పుడు వాటర్ బ్రేక్ అయిపోయినప్పుడు వీళ్ళకి డెఫినెట్లీ ఇన్ఫెక్షన్ బేబీకి ఇన్ఫెక్షన్ సోకే అవకాశం ఉంటుంది. సో బేబీకి నిమోనియా ఇలాంటి ప్రాబ్లమ్స్ రావచ్చు. సో దిస్ ఇస్ సంథింగ్ మనము డెఫినెట్లీగా చేయాలి. కల్చర్ చేసి యాంటీనేటల్ పీరియడ్లోనే వాళ్ళకి యాంటీబయాటిక్ ఇచ్చేసి దీన్ని అరికట్టవలసిన అవసరం ఉందండి. ఓకే, అండ్ అదేవిధంగా గర్భధారణ సమయంలో టాక్సోప్లాస్మోసిస్ వలన ప్రమాదాలు ఏంటి, అసలు దీన్ని ఎలా నివారించాలి మనం? అవును, యాక్చువల్లీ ఒక గ్రూప్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ ఉందండి, దాన్ని టార్చ్ ఇన్ఫెక్షన్స్ అంటాం. ఈ టార్చ్ ఇన్ఫెక్షన్లో టాక్సోప్లాస్మా వస్తుంది, తర్వాత రుబెల్లా వస్తుందండి, అండ్ సైటోమెగలో వైరస్ వస్తుంది, హర్పిస్ వైరస్ వస్తుంది. సో ఇవన్నీ కూడా జనరలీ స్పీకింగ్ ఎవరు కనుక గర్భధారణ చేయాలి అనుకుంటారో వాళ్ళకి ఈ టెస్ట్ చేయొచ్చు, లేదా సింపుల్గా రుబెల్లా యాంటీబాడీస్ ఉన్నాయా లేదని చెక్ చేసి
వాళ్ళకి రుబెల్లా వ్యాక్సినేషన్ ఇవ్వలేదు అంటే ఇవ్వవలసిన అవసరం ఉంటుంది. ఇందులో ఈ టాక్సోప్లాస్మోసిస్ ఎక్కడి నుంచి వస్తుందంటే ఈ యొక్క యానిమల్స్ అంటే కుక్కలు, పిల్లులు వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు వాటి యొక్క స్టూల్స్ అవన్నీ డర్టీగా ఉంటే ఆ బూరలో నుంచి, దట్ ఈస్ ఫ్రమ్ దట్ ఫర్, ఆ యానిమల్ ఫర్లో నుంచి ఆ వాతావరణంలోకి వెళ్ళి బేబీస్ వాటిని తాకితే ఆటోమేటిక్గా లోపలికి వెళ్ళి అది మన బాడీలో గూడు కట్టుకొని ఎప్పుడో మన ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు బయటకు వచ్చి రిక్రూడెసెన్స్ అంటారనమాట, రియాక్టివిటీ ఎక్కువయ్యి ఆ బేబీకి ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అండ్ సైటోమెగాలో వైరస్ ఇన్ఫెక్షన్ అనేది అది గాలి నుంచే వస్తుంది, ఒకరి నుంచి ఒకరు ఎనీ వైరల్ ఫీవర్ లాగా వెళ్ళొచ్చు. ఈ టాక్సోప్లాస్మోసిస్ అండ్ ఆల్సో సైటోమెగాలో వైరస్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు బేబీకి కంజెనిటల్ బర్త్ డిఫెక్ట్స్ వస్తాయండి. అంటే అవయవాల లోపాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది దీంతోనూ అండ్ రుబెల్లాతోనూ. సో అందుకే ఇవి అన్నీ కూడా ఒక్క కోవకి ఇన్ వన్ కేటగిరీలో డిస్కస్ చేస్తాము. ఈ టాక్సోప్లాస్మోసిస్కి స్పైరోమైసిన్ అని మెడిసిన్ ఉంటుంది, అండ్ సైటోమెగాలో వైరస్కి ఇంతవరకు ఎలాంటి ట్యాబ్లెట్ లేదు. అండ్ రుబెల్లాకి రాకుండా ఉండాలి అంటే ప్రెగ్నెన్సీ ముందే, మీరు ప్రెగ్నెన్సీ దాల్చక ముందే యాంటీబాడీ టైటర్ చేసి మీకు రుబెల్లా నెగిటివ్ ఉంది అంటే వ్యాక్సినేషన్ తీసుకోవచ్చు. ఒకవేళ రుబెల్లా పాజిటివ్ ఉందంటే వ్యాక్సినేషన్ తీసుకొని అవసరమే ఉండదు. వీటిలో ఎలాంటి ప్రాబ్లమ్స్ రావచ్చు అంటే బ్రెయిన్లో క్యాల్సిఫికేషన్స్ వచ్చేసి వాళ్ళకి మెంటల్ రిటార్డేషన్ రావచ్చు, హార్ట్లో హోల్స్ రావడము, కంజెనిటల్ హార్ట్ డిసీజ్ రావడము, తర్వాత గ్రోత్ రిస్ట్రిక్షన్ రావడము, తర్వాత బ్రెయిన్లో వాటర్ ఎక్కువగా ఉండి హైడ్రోకెఫాలిస్ అనే కండిషను, ఇలాంటివన్నీ కూడా ఇలాంటి ఇన్ఫెక్షన్స్ ద్వారా ఈ బర్త్ డిఫెక్ట్స్ వస్తుంది. రుబెల్లాలో కూడా అండి క్యాట్రాక్ట్ రావచ్చు, ఆ పైన వాళ్ళకి ఈ హార్ట్ ప్రాబ్లమ్స్ రావచ్చు, హియరింగ్ ప్రాబ్లం రావచ్చు. సో ఇలాంటివన్నీ కూడా ఈ ఇన్ఫెక్షన్స్ వల్ల వస్తుంది. మేడం, ఇంతకు ముందు మీరు మాట్లాడినట్టు సైటోమెగాలా ఈ గర్భం మరియు పిండం ఆరోగ్యాన్ని ఎలా ఎఫెక్ట్ చేస్తుంది అసలు? మోస్ట్ ఆఫ్ దీస్ ఇన్ఫెక్షన్స్ అండి వైరల్ ఇన్ఫెక్షన్స్, కంజెంటల్ అనామలీస్ వస్తాయండి. మెయిన్లీ బ్రెయిన్లో ప్రాబ్లమ్స్ వస్తుందండి. దానికి ఇప్పుడు బ్రెయిన్లో ఇంటర్వెంట్రికులర్ సెప్టమ్ ఉంటాయి, తర్వాత అక్కడ వెంట్రిక్యులర్ సిస్టమ్ అని ఉంటుంది అనమాట. జనరలీ వాటర్ ఉంటుంది బ్రెయిన్ లోపల, అది కాస్త ఎక్కువ అవుతుంది. సో దాని యొక్క లైనింగ్కి క్యాల్సిఫికేషన్ అయ్యి ఈ వాటర్ అనేది ఎక్కువ అయ్యి బేబీకి హైడ్రోకెఫాలిస్ అవుతుంది. హైడ్రోకెఫాలిస్ అంటే బ్రెయిన్ అనేది పెద్దగా అయితే హెడ్ పెద్దగా అవుతుంది. దానివల్ల ఏమవుతుందంటే నార్మల్ గ్రే మ్యాటర్ తగ్గిపోతుంది, సన్నగా అయిపోతుంది. వీటన్నిటి ఎఫెక్ట్ వల్ల బేబీకి మెంటల్ రిటార్డేషన్ వచ్చే అవకాశం ఉంటుంది. సో అందుకోసమని సైటోమెగాలో వైరస్ ఉందా లేదని చెక్ చేసుకోవాలి. బట్ దానికి మందేం లేదు కనుక మనం వెయిట్ చేయవలసిన అవసరం ఉంటుంది. వెయిట్ చేస్తే కొన్ని సంవత్సరాల తర్వాత ఆ టైటర్ తక్కువ అవుతుంది, అప్పుడు వాళ్ళు ప్రెగ్నెన్సీ కోసము ట్రై చేయాలి. ఓకే. అండ్ గర్భధారణలో ఈస్ట్ ఇన్ఫెక్షన్ యొక్క సంకేతాలు ఏంటి, అండ్ అలాగే దీన్ని సురక్షితంగా ఎలా చికిత్స చేయాలి దీనికి? ప్రెగ్నెన్సీలో అండి ఈస్ట్ ఇన్ఫెక్షన్ చాలా ఎక్కువగా వస్తుంది. అంటే న్యాచురల్గా వచ్చే ఇన్ఫెక్షన్ అనమాట. నార్మల్లీ వెజైనాలో ఫ్లోరా ఉంటుంది, అంటే డాడర్లిన్స్ బ్యాసిలై, అదొక బ్యాసిలై, అది మనకి న్యాచురల్గా ప్రొటెక్షన్ అనమాట. దానివల్ల యాసిడ్ అనేది రిలీజ్ అవుతుంది వెజైనా లోపల. ఆ యాసిడ్ వేరే ఇన్ఫెక్షన్స్ నుంచి ఆ తల్లిని రక్షిస్తూ ఉంటుంది. కానీ ప్రెగ్నెన్సీలో ఏమవుతుందంటే ఈస్ట్రోజన్స్ తక్కువై ప్రొజెస్ట్రాన్ ఎక్కువ అవుతుంది. నా ప్రొజెస్ట్రాన్ వల్ల ఏమవుతుందంటే ఆ యొక్క పీహెచ్, ఆ వెజైనా లోపల ఉన్న పీహెచ్ మారిపోతుంది. నార్మల్లీ 4.5 అంటే యాసిడిక్ పీహెచ్, అలాంటిది కాస్త మోర్ టువర్డ్స్ ఆల్కలైన్ అవుతుంది. సో దానప్పుడు ఏమవుతుందంటే ఈ డాడర్లిన్ బ్యాసిలై అండ్ లాక్టోబాసిలై ఏది కనుక న్యాచురలీ వెజైనాలో ఉంటుందో అవి కాస్త క్షీణించి దానికి బదులు ఈ ఈస్ట్ క్యాండిడ్ ఇన్ఫెక్షన్స్ అంటామన్నమాట. ఈస్ట్ అంటే క్యాండిడా ఆల్బికాన్స్. సో ఈ క్యాండిడా అనేది ఫంగల్ ఇన్ఫెక్షన్. ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ పెంపొందుతుంది. సో అది పెంపొంది ఏమవుతుందంటే జనరలీ వెజైనాలో ఉంటే మనకేం ఇచ్చింగ్ అట్లాంటిది ఏం సిమ్టమ్ ఉండదండి. కానీ అది ఎప్పుడు కనుక చాలా ఎక్కువ అయిందనుకోండి బయటికి కర్డీ అంటే పెరుగు లాంటి డిశ్చార్జ్
బయటకు వస్తుంది. అది బయటకు వచ్చి ఎప్పుడు కనుక వల్వా దగ్గర అంటే బయట యోని యొక్క ద్వారం దగ్గర వస్తుందో ఆ ఇన్ఫెక్షన్, అప్పుడు ఆ లోకల్ ఏరియా అంతా ఎర్రగా అయిపోయి చాలా ఇచ్చింగ్ దురదలాగా ఉంటుంది. సో ఈ సిమ్టమ్స్ ఉంటుంది. ఎప్పుడు కనుక ప్రెగ్నెంట్ లేడీస్ మన దగ్గరకు వచ్చి చెప్తారో వాళ్ళకి వైట్ డిశ్చార్జ్, ఆ వైట్ డిశ్చార్జ్ చాలా పెరుగులాగా రావడం, కర్డీగా ఉండడం అండ్ ఇచ్చింగ్ ఉందనుకోండి, సో అది వాళ్ళకి క్యాండిడ్ ఇన్ఫెక్షన్ ఉందని అర్థం. సో వాళ్ళకి మనం లోకల్ పెసరీస్ ఇచ్చి మనం ట్రీట్మెంట్ చేయొచ్చు. సో ఈవెన్ అండ్ ఆల్సో సమ్టైమ్స్ మనం గుర్తుపెట్టుకోవాలా, ఎవరికైనా సరే ప్రెగ్నెంట్ అయినా సరే నాన్ ప్రెగ్నెంట్ అయినా సరే ఈ క్యాండిడ్ ఇన్ఫెక్షన్ తరచుగా వస్తుందంటే లేదా వాళ్ళకి చాలా ఎక్కువగా వస్తుంది అంటే బ్లడ్ షుగర్ టెస్ట్ కంపల్సరీగా చేయించాలండి. సో కొన్నిసార్లు ఈవెన్ ద స్పౌస్ హస్బెండ్కి కూడా ఉండొచ్చు అనమాట బ్లడ్ షుగర్ ఎక్కువ అవ్వడము, దానివల్ల కూడా ఇద్దరికి హస్బెండ్ అండ్ వైఫ్కి కూడా ఈ క్యాండిడ్ ఇన్ఫెక్షన్ రావచ్చు. రైట్. అండ్ ఈ గర్భిణీ స్త్రీలకు ముఖ్యంగా మలేరియా సోకుతుందా అసలు? అంటే ఎలాంటి నివారణ చర్యలు తీసుకోవాలి మనం? గర్భిణీ స్త్రీలకి ఏ ఇన్ఫెక్షన్ ఉన్నా బయట అన్ని ఇన్ఫెక్షన్లు వస్తాయండి. సో మలేరియా ఇన్ఫెక్షన్ కూడా రావచ్చు. మలేరియా ఇన్ఫెక్షన్ వల్ల వాళ్ళకి హై టెంపరేచర్ వల్ల బేబీ యొక్క హార్ట్ బీట్ ఆగిపోవడము, అబార్షన్ అవ్వడము ఇవన్నీ చూస్తాం. ఎస్పెషల్లీ మలేరియా ఫాల్సిపారం అనేది ఆ ప్లాసెంటాలో కూడా ఇన్ఫెక్షన్ వస్తుంది. ప్లాసెంటైటిస్ అంటాం దాన్ని. ఆ ప్లాసెంటాలో ఇన్ఫెక్షన్ వచ్చేసి బేబీకి రక్తం సరిగా వెళ్ళక, రక్తస్రావం జరగక అబార్షన్స్ అయిపోవడము, బేబీ కడుపులో పోవడం ఇలాంటివన్నీ జరుగుతుంటుంది. సో అందుకే మలేరియా ఉంటే మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఆ ఫాల్సిపారం మలేరియా వచ్చిందనుకోండి లివర్ కూడా దెబ్బతింటుంది. లివర్ దెబ్బతినింది అనుకోండి పల్మనెంట్ హెపటైటిస్ వచ్చేస్తుంది. ఎల్లో కలర్ ఎక్కువ అయిపోయి వాళ్ళకి సీరం బిలిరూబిన్ చాలా ఎక్కువైపోయి హిపాటిక్ కోమాలోకి కూడా వెళ్ళే ప్రెగ్నెంట్ లేడీస్ అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో అందుకోసమే చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఈ దోమతెరలు వాడడము, తర్వాత వీలైనంత వరకు చుట్టుపక్కల నీళ్లు నిలవకుండా ఉండడము, సో దట్ ఆ మస్కిటోస్ దాంట్లో బ్రీడింగ్ చేయకుండా ఉండడము, అవన్నీ జాగ్రత్తలు తీసుకోవాలండి. కానీ అట్లా వచ్చినా కూడా మిడ్ ట్రైమెస్టర్ నుంచి వాళ్ళకి క్లోరోక్విన్ కూడా మనం ఇవ్వచ్చండి ప్రెగ్నెన్సీలో. ఓకే. అండ్ ఈ లిస్టోరియోసిస్ మరి ఆహార అంటే సంబంధిత వ్యాధులు వంటి ఇన్ఫెక్షన్లు ఈ ప్రెగ్నెంట్ ఉమెన్ ని ఎలా ప్రభావితం చేస్తాయి? మెయిన్లీ అమ్మా ఒక ఊరు నుంచి ట్రావెలింగ్ చేసే వాళ్ళకి ఈ యొక్క కంటామినేటెడ్ ఫుడ్ అదే అంటాం మనం ట్రావెలర్స్ డయేరియా అంటాం. అది ఈకోలై ఇన్ఫెక్షన్ నుంచి లేదా అమీబిక్ డిసెంట్రీ ద్వారా అమీబియాసిస్ వల్ల కూడా రావచ్చు, లేదా సమ్టైమ్స్ కంబైన్డ్ కూడా ఉండొచ్చు అనమాట. సో అలాంటప్పుడు ఏమవుతుందంటే విపరీతంగా వాళ్ళకి మోషన్స్ అవుతూ ఉంటుంది. సో డీహైడ్రేషన్ అయిపోతారు. ప్రెగ్నెంట్ లేడీస్ డీహైడ్రేట్ అయినారంటే మళ్ళీ వాళ్ళకి కొన్ని ప్రాబ్లమ్స్ రావచ్చు. ఎందుకంటే ప్రెగ్నెన్సీ ఈజ్ అ థ్రాంబోజెనిక్ కండిషన్. థ్రాంబోజెనిక్ కండిషన్ అంటే వాళ్ళకి బ్లడ్ క్లాట్స్ ఈజీగా ఫామ్ అవుతుంది. సో అలాంటిది సో దట్ డెలివరీ అప్పుడు వాళ్ళకి బ్లడ్ లాస్ తక్కువ అవ్వాలని నేచర్ వాళ్ళకి బ్లడ్ క్లాట్ ఎక్కువ అయ్యేటట్టు చేస్తుంది. సో డీహైడ్రేషన్ అయినారనుకోండి ఎవరైనా సరే వాళ్ళకి థ్రాంబోసిస్ వచ్చే అవకాశం ఉంది. హెడ్ టు టో ఎక్కడైనా థ్రాంబోసిస్ రావచ్చు ప్రెగ్నెంట్ లేడీస్కి. సో అందుకే వాళ్ళకి డీహైడ్రేషన్ కాకూడదు. అండ్ ఇమ్మీడియట్లీ ఎక్కువగా మోషన్స్ అవుతున్నాయంటే వెంటనే హాస్పిటల్కి వెళ్ళిపోవాలండి. తర్వాత వెంటనే హైడ్రేట్ చేసుకోవాలి. వామిటింగ్స్ లేకుంటే కంపల్సరీగా హైడ్రేట్ చేసుకోవచ్చు. దే కెన్ టేక్ సమ్ ఎలక్ట్రోలైట్ పౌడర్ వేసుకొని కోకోనట్ వాటర్, బనానా, పోమోగ్రానైట్ ఇలాంటివన్నీ కూడా కట్టేస్తుంది అనమాట మోషన్స్. ఇంకా ఎక్కువగా అవుతుంది, వామిటింగ్స్ అవుతుంది, వాళ్ళు తీసుకునేది ఏది కూడా ఇమడడం లేదంటే కంపల్సరీ హాస్పిటల్కి వెళ్ళి ఐవీ ఫ్లూయిడ్స్ ఎక్కించుకోవాల్సిన అవసరం ఉందండి. ఓకే. అండ్ ఇంతకుముందు మీరు చెప్పారు ఈ ప్రెగ్నెంట్ విమెన్స్ ఎవరైతే ఉన్నారో ఎక్కువగా ట్రావెల్ చేయకూడదని. ఇఫ్ ఇన్ కేస్ మనం తప్పని పరిస్థితుల్లో చేయాల్సి వస్తే ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి వీలైనంత వరకు దే హ్యావ్ టు యూస్ ప్రొటెక్టెడ్ వాటర్ అనమాట. ఎక్కడంటే అక్కడ నీళ్ళు తాగద్దండి. ఏమైనా తినాలనుకుంటే కూడా బాయిల్డ్ అంటే బాగా ఉడకపెట్టింది, బాగా కుక్ చేసింది, వేడిగా ఉండేది అలాంటి పదార్థాలే తీసుకోండి. ఈ చట్నీలు అవన్నీ రుబ్బి వాళ్ళు తయారు చేస్తారు చూడండి, ఆ చట్నీలో ఎలాంటి వాటర్ కంటామినేషన్ చేసి కలిపి వాళ్ళు తయారు చేస్తారో మనకి తెలియదు కదా. మనం దాని గురించి అంటే రోటి చట్నీ అని చెప్పేసి బాగా ఉంది రుచిగా అని చెప్పేసి మనం తినకూడదు, జాగ్రత్త పడాలి. ఏది కనుక వేడిగా ఉందో
లిటరలీ బాయిల్ అయినదో అలాంటి పదార్థాలే తీసుకోండి. అండ్ వాటర్ ఎక్కడంటే అక్కడ తీసుకోవద్దండి. అండ్ తర్వాత ఇంకోటి ఆ గ్లాస్లోకి పోసి ఆ వాటర్ కూడా తాగకండి. డైరెక్ట్ మినరల్ వాటర్ తీసుకొని తాగితే బెటరు. ఇంకొకటి మీరు లాంగ్ డిస్టెన్స్ ప్రయాణం చేస్తున్నప్పుడు అక్కడక్కడ ఆగి వాకింగ్ అట్లా చేయొచ్చండి. ఎందుకంటే మళ్ళీ చాలాసేపు ఎస్పెషల్లీ ఇంటర్నేషనల్ ట్రావెలింగ్ చేస్తున్నప్పుడు లేచి కొంచెం పచార్లు చేస్తూ ఉండాలండి. పచార్లు చేస్తూ ఎందుకు చేయాలి అంటే వాళ్ళకి మళ్ళీ క్లాటింగ్ ఉండొచ్చు, లెగ్స్లో క్లాటింగ్, బ్రెయిన్లో క్లాటింగ్, ఇలాంటివన్నీ క్లాటింగ్ రావచ్చు, డీప్ వెయిన్ థ్రాంబోసిస్ రావచ్చు. కనుక ఆ జాగ్రత్త వాళ్ళు తీసుకోవాలి. అండ్ ఆల్సో ఏమైనా వ్యాక్సిన్స్ తీసుకునేది ఉంటే కంపల్సరీగా ఆ వ్యాక్సిన్స్ కూడా తీసుకొని వెళ్ళాల్సింది, ఎందుకంటే అవి ఆబ్లిగేటరీ. సో ఇవన్నీ ఎస్పెషలీ కొన్ని ఆఫ్రికా అట్లాంటి దేశాలకి మనం వెళ్ళాలనుకోండి, వీలైనంత వరకు ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు వెళ్లకుండా ఉండాలి. ఎందుకంటే అక్కడ యెల్లో ఫీవర్ ఉండొచ్చు. ఆ యెల్లో ఫీవర్ వ్యాక్సిన్ అనేది ప్రెగ్నెన్సీలో మనం ఇవ్వలేము. సో ఇలాంటి జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాల్సిన అవసరం ఉందండి. అలాగే ప్రెగ్నెంట్ విమెన్స్ ఈ హెర్పస్ వంటి ఇన్ఫెక్షన్లకు యాంటీవైరల్ మందులు ఎక్కువగా తీసుకోవడం జరుగుతుంది. సో ఇవి సేఫ్ ఏనంటారా? హెర్పెటిక్ ట్యాబ్లెట్స్ అండి, ఏసైక్లోవిర్ అంటాం. ఈ ట్యాబ్లెట్ ఎంత సేఫ్ అంటే ఎంతనో ప్రొటెక్షన్ ఇస్తుంది. ఇది వెళ్ళి డైరెక్ట్గా ఏ కణం లోపల హెర్పీస్ ఇన్ఫెక్షన్ ఉంటుందో దాన్ని మాత్రమే నిర్మూలిస్తుందండి. తల్లి మీద ఏమీ దుష్ప్రభావం ఉండదు, పిండం మీద కూడా ఏం దుష్ప్రభావం ఉండదు. ఈవెన్ ఫస్ట్ ట్రైమెస్టర్లో ఫస్ట్ 3 monthsలో కూడా మనము ఏసైక్లోవిర్ ట్యాబ్లెట్ ఇవ్వచ్చు. సో హెర్పెటిక్ ఇన్ఫెక్షన్ ఉందంటే తప్పకుండా మనము ఇవ్వచ్చు. హెర్పీస్కి సంబంధించిన వైరసే వ్యారిసెల్లా వైరస్, అంటే చికెన్ పాక్స్ అనమాట. చాలామంది భయపడతారు, అరే చికెన్ పాక్స్ వస్తే అమ్మవారు వచ్చింది మనం ఏ మందులు వాడకూడదు అని అనుకుంటారు. కానీ తప్పది. ప్రెగ్నెన్సీలో కూడా ఏసైక్లోవిర్ నేను చెప్తున్నాను, ఇట్ ఈస్ ఎ వెరీ సేఫ్ డ్రగ్. అది తప్పనిసరిగా వీలైనంత వరకు, అంటే మనకి చికెన్ పాక్స్ కనిపించిన ఫస్ట్ డే సెకండ్ డే కల్లా వస్తుంది. ఫస్ట్ ఫీవర్ వస్తుంది, కొంచెం ర్యాష్ వస్తుంది. ఎప్పుడు కనుక పాక్స్ కనిపించిందే వెంటనే మనము అది టాబ్లెట్స్ వేసుకోవచ్చండి. ఓకే. అలాగే రేబీస్ వ్యాక్సిన్ ఈ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో ఇది ఎంతవరకు సేఫ్ అంటారు? అవును, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎందుకంటే ఒక్కొక్కసారి మనం ఎక్కడైనా వెళ్తూ ఉంటాము, లేదా మన ఫ్రెండ్ ఇంటికి ఎక్కడికైనా వెళ్తుంటాము, అక్కడ ఏమైనా కుక్క ఉండొచ్చు. ఆ కుక్కకి వ్యాక్సిన్ వాళ్ళు ఇవ్వలేదేమో, లేదా రోడ్డు మీద వెళ్తున్న ఏదైనా ఊర కుక్క ఉండొచ్చు, దానికి ఏం వ్యాక్సిన్స్ ఉండవు కదా. అది కొరికింది అనుకోండి, ప్రెగ్నెంట్ లేడీస్కి ఏం చేయాలి? వెంటనే సప్పేసి శుభ్రంగా కడిగేసేయాలండి. 4-5 times కడగాలి. కడుకున్న తర్వాత ఏ వ్యాక్సిన్ అయినా వీలైనంత వరకు ఫస్ట్ 3 monthsలో మనం ఇవ్వమండి. కానీ నెక్స్ట్ 3 monthsలో లెట్స్ హోప్ ఇట్స్ ఇస్ దేర్, అప్పుడు మనము ఈ హ్యూమన్ మోనోక్లోనల్ యాంటీబాడీస్ వ్యాక్సినేషన్ ఉంటుందండి, అది మాత్రం మనం ఇవ్వచ్చు. తప్పకుండా రేబీస్ వ్యాక్సిన్ విచ్ ఇస్ హ్యూమన్ డిరైవ్డ్ డిప్లాయిడ్ సెల్స్ నుంచి తయారు చేస్తారు, అది ఇవ్వచ్చండి. సో దట్ ఈస్ ఓకే. అండ్ హెపటైటిస్ వ్యాక్సిన్ కూడా జనరలీ ప్రెగ్నెన్సీలో ఇవ్వము, బట్ డెలివరీ అయిన వెంటనే బేబీస్కి మనం ఇవ్వచ్చు. ఓకే. గర్భస్రావం లేదా ప్రసవానికి గురైన ఈ విమెన్ ఎవరైతే ఉంటారో భవిష్యత్తులో ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంటుందా వీళ్ళకి? ఎవరికైనా రావచ్చండి. అంటే ఒకవేళ గర్భస్రావం అయిందనుకోండి, మనం ఈ లేడీస్కి మనం టార్చ్ టెస్ట్ చేసాము, లేదా రూబెల్లా టెస్ట్ చేసామనుకోండి, సో వీళ్ళకి ఈ పర్టికులర్ ఇన్ఫెక్షన్ రాలేదు, లేదా ఎవరికన్నా చుట్టుపక్కల వాళ్ళకి చికెన్ పాక్స్ వచ్చింది, మీకు రాలేదు. సో ఇలాంటిది ఏమైనా ఉంటే మనకి ఈ వ్యాక్సిన్ మనం ప్రెగ్నెంట్ ముందు అమ్మాయి తీసుకోలేదు అంటే డెలివరీ అయిన వెంటనో అబార్షన్ అయిన వెంటనో ఆ పలానా వ్యాక్సిన్ తీసుకోవాల్సిన అవసరం ఉందండి. సో ఆ వ్యాక్సిన్ తీసుకుంటే నెక్స్ట్ ప్రెగ్నెన్సీకి వాళ్ళకి సేఫ్టీ ఉంటుంది. ఈవెన్ హెపటైటిస్ బి లేదు, తీసుకోలేదు వ్యాక్సిన్ అంటే బిట్వీన్ ప్రెగ్నెన్సీస్ తీసుకుంటే వాళ్ళకి సేఫ్టీగా ఉంటుందండి. ఓకే. అండ్ అలాగే ఈ ప్రెగ్నెన్సీ సమయంలో ఆ టైంలో ఫ్లూ వ్యాక్సిన్ అనేది చాలా ఇంపార్టెంట్ అంటారు. అంటే ఎందుకు అంత ఇంపార్టెంట్? అలాగే అది ఏ స్టేజ్లో చేస్తారు అది మనకి? జనరలీ ఆఫ్టర్ యాక్చువల్లీ ఫ్లూ వ్యాక్సిన్ ఏసైక్లోవిర్ లాగా ఎనీ టైమ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఇవ్వచ్చు అంటాము. కానీ జనరల్ మేము భయపడతాం, ఫస్ట్ ట్రైమెస్టర్ వీలైనంత వరకు ఇవ్వము. ఎందుకంటే ఫస్ట్ ట్రైమెస్టర్లో ఆర్గనోజెనిసిస్ అంతా ఆర్గన్స్ తయారైతూ ఉంటుంది కదా,
అందుకోసమైనా వీలైనంత వరకు ఫస్ట్ ట్రైమెస్టర్లో అవాయిడ్ చేసి ఫ్లూ వ్యాక్సిన్ ఒక డోసు ఇస్తాం. ఎందుకంటే ప్రెగ్నెంట్ వాళ్ళకి ససెప్టబిలిటీ ఎక్కువ ఉంటుంది. వాళ్ళకి వచ్చిందనుకోండి ఒక 1 month వరకు వాళ్ళు దగ్గుతూనే ఉంటారు అండ్ వాళ్ళకి ఈజీగా వెళ్ళదు. బికాజ్ నేను చెప్పాను కదా లంగ్ కెపాసిటీ తక్కువ ఉంటుంది వాళ్ళకి. సో దట్ ఈస్ వై ఒక డోసు ఫ్లూ వ్యాక్సిన్ ప్రెగ్నెంట్ లేడీస్కి వచ్చిందంటే సివియరిటీ ఎక్కువగా ఉంటుందండి ఫ్లూ. తర్వాత వాళ్ళకి నిమోనియా వచ్చే అవకాశం కూడా ఎక్కువ ఉంటుంది. అందుకే ఒక డోసు ఆల్మోస్ట్ యూనివర్సల్గా అందరూ యాక్సెప్ట్ చేసింది. ముఖ్యమైనది మనం అందరూ ఏదైనా వ్యాక్సినేషన్ ఇన్ ప్రెగ్నెన్సీ అంటే మనం ఏమనుకుంటాము, టీటీ ఇంజెక్షన్ అనుకుంటాం కదా. సో ఈ టీటీ ఇంజెక్షన్ కూడా రెండు దఫాలుగా ఇచ్చినట్టు ఇది కూడా ఒక డోసు ఫ్లూ వ్యాక్సిన్ ఇవ్వాలా. సో దానివల్ల వాళ్ళకి ఫ్లూ, పారాఫ్లూ అవన్నీ రాకుండా ఉంటుందండి. అంటే ఈ ప్రెగ్నెన్సీ టైంలో ఈ న్యూమోనియా ఒకవేళ అటాక్ అయితే దీని సిమ్టమ్స్ ఎలా ఉంటాయి మేడం? ఇది ఫస్ట్ అండి ఫీవర్ రావచ్చు. ఫీవర్ వస్తుంది. ఫస్ట్ ఇనిషియలీ చిన్నగా గొంతు నొప్పితో వస్తుందండి. ఆ గొంతు నొప్పి వచ్చి వాళ్ళకి జస్ట్ అప్పర్ రెస్పిరేటరీ కాఫ్ లాగా ఉంటుంది, ముక్కు కారడము ఇలాంటివన్నీ ఉంటుంది. సో ఏ వైరల్ ఫీవర్ అయినా ఫస్ట్ ఈ సింపుల్ సిమ్టమ్స్ స్టార్ట్ ఉంది. ఫస్ట్ ఏమంటుందంటే 1 day బిఫోర్ మెలేస్ లాగా ఉంటుంది, అంటే వాళ్ళకి ఒళ్ళు నొప్పులు ఉంటుంది. దాని తర్వాత వాళ్ళకి జ్వరం వస్తుంది. మళ్ళీ దాని తర్వాత వాళ్ళకి గొంతు నొప్పి, ముక్కు కారడం అవన్నీ ఉంటుంది. ఎప్పుడు కనుక ఇంకా 4-5 days అయిన తర్వాత ఈ యొక్క ఇన్ఫెక్షన్ వోకల్ కార్డ్స్ ద్వారా కిందకి వెళ్ళిపోతుంది, అంటే లంగ్స్ బ్రాంకై నుంచి లంగ్స్లోకి వెళ్ళిపోతుంది. అప్పుడు వెళ్ళినప్పుడు ఫస్ట్ పైననే ఉన్నప్పుడు పొడి దగ్గు ఉంటుందండి. రాత్రిపూట ఎక్కువగా పొడి దగ్గు ఉంటుంది. లోపలికి వెళ్ళిపోతే లంగ్స్ లోపలికి వెళ్ళిపోతే అది ప్రొడక్టివ్ కాఫ్ ఉంటుంది, అంటే బాగా దగ్గు వచ్చేసి వాళ్ళకి గళ్ళలాగా అంటే శ్లేషం అది వస్తుంటుంది. ఆ స్ఫూటము అది ఇంకొకటి జస్ట్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ బ్యాక్టీరియా, ఓన్లీ వైరసే ఉంది అంటే ఆ స్ఫూటం వైట్ ఇన్ కలర్ ఉంటుంది. సో వైట్ ఇన్ కలర్ అంటే జనరలీ వైరల్ ఇన్ఫెక్షన్. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మనకి దగ్గర అవైలబుల్ టెస్ట్ ఏంటంటే స్వాబ్ చేస్తున్నాం మనం. ఎవరైనా ఎక్కువ రోజులు ఇట్లా 2-3 days ఉంది అంటే ఫస్టే మనము థ్రోట్ స్వాబ్ చేసి H1N1 ఏమైనా స్వైన్ ఫ్లూ ఉందా అని చెక్ చేస్తున్నాం. సో అది పాండమిక్ ఉన్నది, స్వైన్ ఫ్లూ ఎపిడమిక్ అప్పుడు ఎంతోమంది ప్రెగ్నెంట్ లేడీస్కి స్వైన్ ఫ్లూ వచ్చింది మేము చూసిండాం. సో ఈ స్వైన్ ఫ్లూ వచ్చింది అనుకోండి అండ్ ఆ స్వాబ్తో మనకి తెలుస్తుంది. ఇంకొకటి వాళ్ళకి ఓన్లీ వైరల్ ఇన్ఫెక్షన్ అంటే వైట్ కలర్ స్ఫూటం ఉంటుంది. ఎప్పుడు కనుక ఈ వైరస్కి సెకండరీ ఇన్ఫెక్షన్ వచ్చిందనుకోండి, సెకండరీ ఇన్ఫెక్షన్ విత్ బ్యాక్టీరియా, సో అప్పుడు ఆ యొక్క స్ఫూటము ఎల్లో కలరు గ్రీన్ కలర్గా మారుతుంది. ఎప్పుడు కనుక ఆ యొక్క స్ఫూటం అంటే గళ్ళ అనేది ఎల్లో కలర్ గ్రీన్ కలర్గా మారుతుందో వాళ్ళకి యాంటీబయాటిక్స్ ఇవ్వవలసిన అవసరం ఉంటుంది. అది అంతకుముందు ఏం అవసరం ఉండదు, అప్పుడు యాంటీబయాటిక్స్ తర్వాత కంప్లీట్ గా క్లియర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, క్లియర్ అయిపోతుంది. అలాగే ఈ ప్రెగ్నెంట్ ఉమెన్స్ కి COVID-19 వ్యాక్సిన్ తీసుకోవచ్చా? ఒకవేళ తీసుకుంటే ఇది బేబీకి ఎంతవరకు సేఫ్ అంటారు? తీసుకోవచ్చండి. వి హ్యావ్ గివెన్ ఈ పాండమిక్ అప్పుడు ప్రెగ్నెంట్ లేడీస్కి అందరికీ కోవిడ్ వ్యాక్సిన్ ఇచ్చామండి. ఎందుకంటే కోవిడ్ ప్రెగ్నెన్సీలో వస్తే అది చాలా సీరియస్గా ఉంటుంది. వాళ్ళు ఆల్మోస్ట్ వెంటిలేటర్ మీద వెళ్తారు. ఆ బేబీని తీసేస్తే కానీ వాళ్ళకి లైఫ్ సపోర్ట్స్ అవన్నీ అందదు. సో ఇట్స్ లైఫ్ థ్రెటనింగ్ కండిషన్ కనుక వ్యాక్సిన్ ఇచ్చినామండి డ్యూరింగ్ ద పాండమిక్. ఇప్పుడైతే వీఆర్ నాట్ గివింగ్ ఎనీథింగ్, అంటే ఇది ఆల్మోస్ట్ అటెన్యూయేట్ అయిపోయి ఉన్నది. అప్పుడప్పుడు కేసులు పాజిటివ్ వస్తున్నాయి, కానీ అంత సీరియస్గా లేదండి, వీక్ అయిపోయింది వైరస్. యా, అండ్ ప్రెగ్నెన్సీ టైంలో ఈ టీడాప్ అంటే టీడీఏపీ అనే ఈ టీకా తీసుకోవడం వల్ల వచ్చే ప్రయోజనాలు ఏంటి అసలు? అవునండి, ఇది మనకు అందరికీ తెలుసుకోవాల్సిన విషయం. ఇంతకుముందు మనం టీటీ ఇంజెక్షన్ అనేవాళ్ళం. టీటీ అంటే ఉత్త టెటనస్ కోసం ఒక 3 డోసులు ఇచ్చేవాళ్ళం అనమాట టీటీ ఇంజెక్షన్స్. కానీ ఇప్పుడు ఆ యొక్క ప్రోటోకాల్ మారింది. ఆ టీడీ అని ఫస్ట్ ఇస్తున్నాం. అంటే యాజ్ సూన్ యాజ్ ద పేషెంట్ ఫస్ట్ విజిట్ అంటే ఎప్పుడు వచ్చిందంటే ఫస్ట్ ట్రైమస్టర్ తర్వాత 14-16 weeks అప్పుడు మనం ఫస్ట్ డోస్ టీడీ ఇస్తున్నాం. అంటే టెటనస్, డిఫ్తీరియా ఇవి రెండిటికి కూడా మనకి ప్రొటెక్షన్ వస్తుంది, బేబీకి ప్రొటెక్షన్ వస్తుంది అనమాట. అండ్ తర్వాత ఇంకొకటి 28 to 32 weeks మధ్యలో సెకండ్ ఇంజెక్షన్ ఇస్తున్నాం, దాన్ని టీడాప్ అంటారు. ఇక్కడ ఏంటంటే టెటనస్, డిఫ్తీరియా యాజ్ వెల్ యాజ్ ఏసెల్యులర్ పర్టోసిస్. పర్టోసిస్ అంటే వూపింగ్ కాఫ్,
చిన్న పిల్లలకి వూపింగ్ కాఫ్ వస్తే అది చాలా డేంజరస్ అండి. ఈ మనము ఒకవేళ బేబీకి మనం వ్యాక్సినేషన్ అని ఇచ్చామనుకోండి, పుట్టిన తర్వాత 6 వారాల తర్వాత మనం ఇస్తాం కదా, సో ఈ 6 వారాల ప్రొటెక్షన్ కూడా బేబీకి ఉంటుంది. 6 వారాల తర్వాత మళ్ళీ వాళ్ళకి యాంటీబాడీస్ తయారయ్యేదానికి ఇంకొక 15 రోజులు అవుతుంది. అంటే 2 నెలల వరకు, ఇంకొకటి 6 నెలల వరకు కూడా పిల్లలకి ఈ వూపింగ్ కాఫ్ వచ్చే అవకాశం ఉంటుంది. అదే మనం తల్లికి ఇచ్చామనుకోండి, తల్లి యాంటీబాడీస్ తయారు చేస్తుంది, ప్లాసెంటా ద్వారా ఈ యాంటీబాడీస్ వెళ్ళి ఆ బేబీ లోపల బ్లడ్లో ఉంటుంది, బేబీకి ప్రొటెక్షన్ ఉంటుంది. సో వూపింగ్ కాఫ్ అనేది చాలా ప్రాబ్లమాటిక్ కండిషన్. దాన్ని మనం అరికట్టాలని చెప్పేసి ఇప్పుడు మార్చారనమాట. టీడీ ఇంజెక్షన్ ఒకటి, డిప్తీరియా కూడా కవర్ అవుతుంది. టీడాప్ అనేది 28 వీక్స్ తర్వాత ఒక డోస్ ఇస్తున్నాం. 2 డోసులు టీడీ అండ్ టీడాప్. ఓకే, ఈ ఫ్లూ వ్యాక్సిన్ అనేది తల్లితో పాటు శిశువుని ఎలా రక్షిస్తుంది మేడం? ఫ్లూ వ్యాక్సిన్ అండి. సో ఇప్పుడు శిశువుగా ఏంటంటే అండి, మనం తల్లికి మనం ఏ వ్యాక్సినేషన్ కూడా తల్లికి ఇచ్చినా కూడా తల్లి యొక్క ఇమ్యూనిటీ సిస్టమ్ ఉంటుంది కదా, అందులో నుంచి యాంటీబాడీస్ తయారవుతుంది. ఇమ్మీడియట్గా తయారయ్యే యాంటీబాడీస్ అంటే ఐజీఎం యాంటీబాడీస్, అది ప్లాసెంటా నుంచి వెళ్ళదు. ఒక 72 అవర్స్ తర్వాత ఐజీజీ యాంటీబాడీస్ తయారవుతుంది. ఈ ఐజీజీ యాంటీబాడీస్ ఏమవుతుందంటే మాయ ద్వారా యూట్రస్ ద్వారా వెళ్ళి అక్కడ బేబీ వరకు కూడా అది వెళ్ళి అక్యుములేట్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. ఎప్పుడు కనుక బేబీకి ఆ యాంటీబాడీస్ ఉందనుకోండి, పుట్టిన తర్వాత ఎవరికైనా కాఫ్, ఇట్లాంటి కోల్డ్, ఈ ఇన్ఫ్లుయెన్జా వైరస్ ఎవరైనా వస్తుంటారు కదా బేబీని చూసేదానికి, అట్లా కూడా తల్లికన్నా ఎవరికైనా ఫ్లూ ఉంటే ఆ పర్టికులర్ వ్యాక్సినేషన్ వాళ్ళకి సేవ్ చేస్తుంది అనమాట. మనం ఫ్లూ వ్యాక్సిన్ ఇచ్చామనుకోండి, తల్లిని కూడా ప్రొటెక్ట్ చేస్తుంది, యాంటీబాడీస్ బేబీకి వెళ్ళి ఆ బేబీని కూడా ప్రొటెక్ట్ చేసే అవకాశం ఉంది. ఓకే మేడం, ఈ రుబెల్లా వ్యాక్సిన్ ఏదైతే ఉందో గర్భిణీ స్త్రీలకు సురక్షితమేనా? అంటే ఒకవేళ కాకపోతే ఎందుకు అనేది క్వశ్చన్. జనరలీ అమ్మ అది లైవ్ అటెన్యూటెడ్ వ్యాక్సిన్ కనుక మేము డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ ఇవ్వమండి. రుబెల్లా వ్యాక్సిన్ అనేది ప్రెగ్నెన్సీలో ఇవ్వము. కానీ ఎవరు కనుక ట్రై చేస్తున్నారో ప్రెగ్నెన్సీ కోసం, ఆ ఇన్ఫర్టిలిటీ వాళ్ళకి కొన్ని టెస్ట్లు చేసి ప్రెగ్నెన్సీకి ముందే, ప్రెగ్నెన్సీ దాల్చేదానికంటే ముందే మనము ఆ వ్యాక్సిన్ ఇవ్వచ్చు. ఆ వ్యాక్సిన్ అని ఇచ్చిన తర్వాత 2 నెలలన్నా వెయిట్ చేయాలి. దాని తర్వాతనే ప్రెగ్నెన్సీ దాల్చాలి. ఎవరు కనుక త్రూ ద ప్రెగ్నెన్సీ సడన్గా ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు వాళ్ళకి ఇంకా యాంటీబాడీస్ లేదు, రుబెల్లా నెగిటివ్ ఉన్నారు అంటే డెలివరీ అయిన తర్వాత వెంటనే వాళ్ళకి మనము రుబెల్లా వ్యాక్సిన్ ఇవ్వచ్చండి. ఓకే, ఈ ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్ మేడం గర్భధారణ సమయంలో అంటే ఈ అప్పుడుండే సమస్యల ప్రమాదాన్ని ఎలా తగ్గిస్తుంది అది ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్ అనేది? ఎస్, ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్ అన్నా కూడా ఫ్లూ వ్యాక్సిన్ అన్నా ఒకటేనండి. సో తల్లికి రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ ఎప్పుడు వచ్చినా కూడా, ఫ్లూ వచ్చితే అది నిమోనియాలోకి వెళ్ళి మళ్ళీ వాళ్ళు వెంటిలేటర్లోకి వెళ్లకుండా వాళ్ళని కాపాడుతుంది. అంటే సివియరిటీ ఆఫ్ ద ఇన్ఫెక్షన్ తక్కువవుతుంది. వాళ్ళకి ఇన్ఫెక్షన్ రాదని కాదు, ఆ సివియరిటీ ఆఫ్ ద ఇన్ఫెక్షన్ వాళ్ళకి ఆ రోగ నివారణ శక్తి అనేది పెరుగుతుంది. అండ్ ఎప్పుడైనా వచ్చినా కూడా చిన్నగానే వాళ్ళకి తొందరగా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. బేబీకి కూడా యాంటీబాడీస్ ద్వారా బేబీకి కూడా ప్రొటెక్షన్ అందుతుంది. ఓకే, అంటే ఇంతకు ముందు మీరు చెప్పారు ఆల్రెడీ ప్రెగ్నెన్సీ టైంలో ఈ చికెన్ పాక్స్కి సంబంధించిన టీకా ఇవ్వకూడదని. అంటే ఎందుకు ఇవ్వకూడదు అనేది, అంటే ఎందుకు సజెస్ట్ చేయరు? అది ఇవన్నీ కూడా ఏంటంటే మోస్ట్ ఆఫ్ దీస్ వ్యాక్సిన్స్ ఏది కనుక మన వ్యాక్సినేషన్స్ ఇస్తున్నప్పుడు కొన్ని ఇండికేషన్స్, కాంట్రా ఇండికేషన్స్ అంటూ ఉంటాయన్నమాట. అండ్ ఎక్స్క్లూజన్ క్రైటీరియాలో చాలా మటుకు ప్రెగ్నెంట్ లేడీస్ని ఇన్వాల్వ్ చేయలేదండి. సో ఎప్పుడు కనుక ప్రెగ్నెంట్ లేడీస్ని ఇన్వాల్వ్ చేయలేదంటే మనకి డేటా లేదు. ఈ ప్రెగ్నెంట్ లేడీస్కి మనం ఇస్తే ఏమవుతుంది, అక్కడ లోపల పిండం ఉంది, ఆ పిండానికి దేర్ ఇస్ ఎ ఛాన్స్ కదా, మనం ఇచ్చేటప్పుడు ఏ వైరస్ అన్నా ఆ పిండానికి ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కదా అని చెప్పేసి జనరలీ ఆ చికెన్ పాక్స్ అవన్నీ ఇవ్వరండి డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ. ఆ రుబెల్లా కూడా ఇవ్వరండి డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ. డెలివరీ అయిపోయిన తర్వాత ఒకవేళ వాళ్ళు స్టిల్ నెగిటివ్ ఉంటే అప్పుడు ఇస్తారండి. ఓకే, అండ్ ఈ ప్రెగ్నెన్సీ టైంలోనే టీకాలు తీసుకోవడం ముందస్తు అంటే డెలివరీని కానీ లేదంటే ఎనీ అదర్ కాంప్లికేషన్స్ని ఆపగలదంటారా? డెఫినెట్లీ అండి. ఏ కాంప్లికేషన్ అంటే సివియరిటీ తగ్గుతుందండి.
ఐదర్ వైరల్ అయినా సరే. కానీ మనం రోటా వైరస్ ఇలాంటివన్నీ వ్యాక్సినేషన్స్ ఇవ్వటం లేదు అన్లెస్ ఇండికేటెడ్ ఆ టైఫాయిడ్ వ్యాక్సిన్ అవన్నీ కూడా వెరీ సివియర్ ఎపిడమిక్ ఉంటే కానీ ఇవ్వటం లేదండి. సో ఒక్కటి ఏంటంటే ప్రెగ్నెన్సీ తర్వాత తల్లికి దిస్ ఇస్ ద బెస్ట్ ఆపర్చునిటీ. ఎందుకంటే ఎట్లా బేబీని కూడా తీసుకొస్తుంది కదండి డాక్టర్ దగ్గరికి, అలాగే తల్లికి కూడా చాలా ఇంపార్టెంట్ వ్యాక్సిన్ ఒకటి ఉందండి పోస్ట్ పార్టమ్ పీరియడ్లో మనం ఇవ్వాల్సింది, అది హెచ్పివి వ్యాక్సిన్. సో ఈ ఒక్కసారి ఇంటికి వెళ్ళిపోయిందంటే మళ్ళీ ఆ అమ్మాయి తన గురించి ఆలోచించదు, బేబీ గురించి ఆలోచిస్తారు. ఎన్ని వేలైనా సరే బేబీకి మనం వ్యాక్సినేషన్ ఇప్పిస్తాం, కానీ ఆ తల్లి షీట్ యాంకర్ ఆ ఫ్యామిలీకి. అమ్మాయికి కూడా మనము ఇప్పించవలసిన వ్యాక్సిన్ డెలివరీ అయిన వెంటనే ఒక డోస్ తీసేసుకుంటే 2 months తర్వాత ఎట్లా బేబీతో వస్తుంది కదండి వ్యాక్సినేషన్, సెకండ్ డోసు, థర్డ్ డోస్. అలాగా బేబీ యొక్క ఇమ్యునైజేషన్ షెడ్యూల్లో కూడా తల్లి యొక్క ఇమ్యునైజేషన్ షెడ్యూల్ కూడా మనము ఇమిడ్చాల్సిన అవసరం ఉంది. ఓకే. అండ్ అదేవిధంగా మేడం ఈ న్యూమోకోకల్ వ్యాక్సిన్ మరియు లేదంటే ఎనీ అదర్ ఇమ్యునైజేషన్లు గర్భిణీ స్త్రీలను ఇన్ఫెక్షన్ నుండి అంటే కాపాడడంలో ఎంతవరకు హెల్ప్ చేస్తాయి ఇవి? యాక్చువల్లీ అండి అది ఇంక్లూడ్ చేయాలని చాలా ఉన్నింది, కానీ స్టిల్ దాంతో స్టడీస్ ఎక్కువ లేదు కనుక న్యూమోకాకల్ అండ్ మెనింగోకాకల్ అవన్నీ ఇవ్వటం లేదు. అన్లెస్ ఇప్పుడు మనం చూసాం కదా ఒక పాండమిక్ స్టేట్ వచ్చి ఒక ఎపిడమిక్ స్టేట్ వచ్చి ఇంకా ఇట్స్ ఇండికేటెడ్ ఇట్స్ కంపల్సరీ అంటే తప్పనిచ్చి ఆ స్టేట్ రాలేదు, అలాంటి అవసరం వీలైనంత వరకు అవాయిడ్ చేయడం బెటర్. ఓకే. అండ్ ఇంకోటి ఈ ప్రెగ్నెంట్ ఉమెన్స్కి అంటే సేఫ్గా ఉండే సురక్షితమైన ఇన్ఫెక్షన్ల కోసం ఏదైనా ఓవర్ ది కౌంటర్ చికిత్సలు ఏమన్నా ఉన్నాయా, ట్రీట్మెంట్స్ ఏమన్నా? ఏదైనా సరే వీలైనంత వరకు ఓవర్ ద కౌంటర్ తీసుకోకండి. ఏమంటే మ్యాక్సిమం తీసుకోవచ్చు ఏంటంటే పారాసెటమాల్ ట్యాబ్లెట్. ఎందుకంటే ఏ ఫీవర్ వచ్చినా కూడా హై ఫీవర్ ఈజ్ మోర్ డేంజరస్ టు ద ప్రెగ్నెన్సీ దాన్ ద ఇన్ఫెక్షన్. సో ఎప్పుడైనా టెంపరేచర్ చాలా ఎక్కువ ఉంది అనుకోండి, 103, 104 వెళ్ళిపోయింది అనుకోండి టెంపరేచర్, చాలా మంది భయపడతారు, అయ్యో నాకు ప్రెగ్నెంట్ ఉందని పారాసెటమాల్ తీసుకునే దానికి భయపడతారు. అలా కాదు, ఏ ట్రైమెస్టర్లో అయినా కూడా హై టెంపరేచర్ ఈజ్ ఇంజూరియస్ టు ద బేబీ. హై టెంపరేచర్ వస్తే ఆ బేబీకి హార్ట్ ఆగిపోయే అవకాశం ఉంటుంది అనమాట, అబార్షన్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ప్లీజ్ ద ఓన్లీ డ్రగ్ యూ కెన్ టేక్ అక్రాస్ ద కౌంటర్ ఈజ్ పారాసెటమాల్. అది కూడా మీకు జ్వరం తగ్గలేదు అంటే మాత్రం ఇమ్మీడియట్లీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెకప్ చేసుకొని ఇవన్నీ ఇన్వెస్టిగేషన్ ఉంటుంది, ఫీవర్ ప్రొఫైల్ అని ఉంటుంది, అవన్నీ ఇన్వెస్టిగేషన్స్ చేయించుకొని అప్పుడు కూడా డాక్టర్ యొక్క పర్యవేక్షణలో యాంటీబయాటిక్స్ ఇచ్చుకొని తర్వాత సురక్షితంగా నార్మల్గా అవుతారు. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ చెప్పాల్సింది ఏంటంటే ఒకవేళ ఫస్ట్ 1-2 days యాంటీబయాటిక్ తీసుకుంటారు, బాగైపోయిన తర్వాత ఆపేయకండి ప్లీజ్. ఆ కోర్సు మొత్తం ఫినిష్ చేయండి. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అయినా, రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అయినా, క్యాండిడ్ ఇన్ఫెక్షన్ అయినా, ఏ ఇన్ఫెక్షన్ అయినా ఫుల్ కోర్స్ తీసుకోండి. ఎందుకంటే ఒకవేళ మీరు సగం కోర్స్ తీసుకున్నారనుకోండి ఆ బ్యాక్టీరియా చాలా కన్నింగ్ అనమాట, దానికి రెసిస్టెన్స్ డెవలప్ చేసుకుంటుంది. రెసిస్టెన్స్ డెవలప్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ టైం మీకు అదే ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఆ యాంటీబయాటిక్ ఇచ్చితే అది పని చేయదు. అందుకే ప్లీజ్ ఫుల్ కోర్సు తీసుకోవడం అనేది ఆ జాగ్రత్త తప్పకుండా పాటించండి. అలాగే ప్రెగ్నెన్సీ టైంలో ఇన్ఫెక్షన్ నివారించడంలో ప్రోబయోటిక్స్ ఏ పాత్ర పోషిస్తాయి మేడం? అవునండి, ఇప్పుడు మనము మాట్లాడేది అదేనండి. ఒక మనిషికి స్వతహాగానే మన ఇమ్యూనిటీ అనేది మనం పెంచవలసిన అవసరం ఉంది. ఈ ప్రోబయోటిక్స్ వల్ల ఏమవుతుందంటే మన గట్ లోపల కొన్ని బ్యాక్టీరియా ఉంటుంది. ఆ కోలన్లో బ్యాక్టీరియా ఏమవుతుందంటే ఊరికే యాంటీబయాటిక్స్ మనం తీసుకుంటే ఆ బ్యాక్టీరియా అనేది నిర్మూలించడం జరుగుతుంది. అలాంటప్పుడు ఏమవుతుందంటే మనకి హార్మ్ఫుల్ బ్యాక్టీరియాతో ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. సో హార్మ్ఫుల్ ఈకోలై ఇన్ఫెక్షన్, హార్మ్ఫుల్ క్లెప్షియలా ఇన్ఫెక్షన్స్, ఇలాంటి హార్మ్ఫుల్ ఇన్ఫెక్షన్స్ వస్తుంది. సో ఈ గట్లో ఉన్న బ్యాక్టీరియా మనల్ని కాపాడుతూ ఉంటుందన్నమాట. సో అది యాంటీబయాటిక్స్ తీసుకుంటే పోతుంది. కనుక ప్రతి ఇన్ఫెక్షన్ తర్వాత ఎస్పెషలీ మీరు యాంటీబయాటిక్స్ తీసుకుంటే మాత్రం ప్రోబయోటిక్స్ తప్పనిసరిగా తీసుకోండి. అందుకే మన వాళ్ళు ఎలాంటి భోజనాలు పెట్టినా కూడా లాస్ట్కి పెరుగు ఎందుకు పెడతారు?
ఆ పెరుగులో ఫుల్గా లాక్టోబాసిలస్ ఉంటుంది. ఆ పెరుగు తిన్నందుకు లేదా మజ్జిగ తాగినందుకు మన గట్ బ్యాక్టీరియా అనేది మళ్ళా పుంజుకొని మన బాడీని ప్రొటెక్ట్ చేసుకునే శక్తిని మళ్ళీ అది తెచ్చుకుంటుంది. సో అందుకు లాక్టోబాసిలస్ అండ్ ప్రోబయోటిక్స్ వెరీ ఇంపార్టెంట్ అనమాట మన హెల్త్ కోసం. ఓకే, సో ఫైనల్ క్వశ్చన్ మ్యామ్, అంటే ఈ ప్రెగ్నెంట్ విమెన్స్ అసలు బేసిక్గా తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటి? బేసిక్ ప్రికాషన్స్ అంటే ఇంపార్టెంట్ థింగ్ వాళ్ళు సరైన డైట్ పాటించాలండి. అంటే 2-3 కోసం కాదు, బట్ రెగ్యులర్ డైట్, హెల్దీ డైట్ అండ్ వెజిటబుల్స్. ఫుడ్ లోపల బాగా వెజిటబుల్స్ తీసుకున్నారనుకోండి, నాన్ వెజ్ తక్కువ వెజిటేరియన్ ఎక్కువ తీసుకుంటే వాళ్ళకి ఆ రోగ నిరోధక శక్తి ఎక్కువ ఉంటుంది. ఆ పైన ప్రోటీన్స్, సపోజ్ సమ్ పీపుల్ నాన్ వెజ్ తినని వారు ఉంటారు, ఎగ్ తీసుకోవచ్చండి. ఎగ్లో మళ్ళీ ఇట్స్ ఎ కంప్లీట్ ప్రోటీన్. మనకి యాంటీబాడీస్ తయారవ్వాలంటే బాడీ మనకి ప్రోటీన్ అవసరం. సో ఎగ్ తీసుకోవచ్చు. అండ్ ఆల్సో లైక్ పన్నీర్, రాజ్మా, టోఫు అండ్ పల్లి ఇలాంటి వాటిల్లో కూడా ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. సో ప్రోటీన్ ఫుడ్ మనం ఒక ప్లేట్ మనం చూసుకున్నామంటే న్యూట్రిషన్ ప్లేట్లో కార్బోహైడ్రేట్స్ ఒక 50-60% అయితే కూడా, దెన్ ప్రోటీన్ ఒక 30%, తర్వాత ఫ్యాట్ కూడా ఉండాలి. సో ఇలాగా మనము బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలా, ఎక్సర్సైజ్ చేయాలా, బ్రీదింగ్ ఎక్సర్సైజ్ చేయాలా. బికాజ్ లంగ్ కెపాసిటీ ప్రెగ్నెన్సీలో తక్కువ ఉంటుంది కనుక తప్పనిసరిగా వాకింగ్ చేస్తే వాళ్ళకి ఇమ్యూనిటీ కూడా ఇంప్రూవ్ అవుతుంది అండ్ లంగ్ కెపాసిటీ కూడా ఇంప్రూవ్ అవుతుంది. బ్రీదింగ్ ఎక్సర్సైజ్, ప్రాణాయామ అట్లా బ్రీదింగ్ ఎక్సర్సైజ్ చేస్తే వాళ్ళకి లంగ్ కెపాసిటీ ఇంప్రూవ్ అవుతుంది. అండ్ ఆక్సిజన్ కూడా లంగ్స్లోకి వెళ్ళిపోయి వాళ్ళకి ఈ యొక్క బ్యాక్టీరియాతో పోరాడే శక్తి, ఈ యొక్క రోగ నిరోధక శక్తి అనేది, ఇమ్యూనిటీ అనేది పెంపొందుతుంది. సో ఎక్కడైనా కొన్ని జాగ్రత్తలు, వీలైనంత వరకు అవుట్ సైడ్ ఫుడ్ తీసుకోవద్దండి, వీలైనంత వరకు ట్రావెలింగ్ చేయకండి. అండ్ ఎప్పుడైనా ఏమైనా చిన్న ప్రాబ్లం వస్తే ఫీవర్, వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. ఇఫ్ దేర్ ఇస్ గ్యాస్ట్రోఎంట్రైటిస్, వామిటింగ్, లూజ్ మోషన్స్ అట్లాంటిది ఏమైందంటే డెఫినెట్లీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలా. అండ్ హైడ్రేట్ యువర్ సెల్ఫ్ వెరీ వెల్. అవసరమైతే కాచి చల్లారబెట్టిన నీళ్ళుతో తీసుకోండి. హైడ్రేషన్ చాలా ఇంపార్టెంట్ అండి. ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఐ థింక్ ప్రెగ్నెన్సీ కెన్ గో త్రూ వెరీ సేఫ్లీ. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్. థ్యాంక్ యూ. ఎస్, చూసారు కదా, గర్భిణీ స్త్రీలు ముఖ్యంగా తీసుకోవాల్సిన జాగ్రత్తల కోసం మేడం చాలా క్లియర్గా మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఇది వాళ్ళ ఆరోగ్య మిత్ర. నమస్తే.